దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి దేవుడికి అనేకమైన వందనాలు చెల్లిస్తుంది. యుగములలో కనపరములలో మానవే దేవుడు మరి నిజమైన వెలుగును మరి ఈ భూలోకానికి తెచ్చిన దేవునితో మాట్లాడుకోవడానికి దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి దేవునికి అనేకమైన కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంది. మరి దేవుని ఆరాధించుకుందాము. ఈరోజు నిజమైన వెలుగు ఏంటో మనము దేవుని దగ్గర అడిగి తెలుసుకుందాము, ధ్యానిద్దాము. యుగ యుగములను తరతరములలో మానని
దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు సర్వయుగంలో కూడా సజీవుడిగా ఉంది, దేవుడు వెలుగై ఉంది. దేవుడు మనల్ని వెలుగుగా నడిపించి నిజమైన వెలుగు ఉండేది అనే దేవుడు మాట్లాడుతున్నారు. ఈరోజు యోహాను సువార్త 1వ అధ్యాయము చూద్దాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనంలో నిజమైన వెలుగు ఉండేను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. లోకంలోకి వచ్చిందంట ఆ వెలుగు, ప్రతి మనుషులు కూడా వెలిగిస్తుందంట. ఆమేన్. ప్రతి మనుషులు కూడా వెలిగించబడాలిగాక. ఆమేన్. దేవుడు మరి ఎంతగా ప్రేమించి ఆ వెలుగు సంబంధులుగా మనం చేశాడో, మనం ఎలా ఉన్నాము, చీకటి సంబంధంగా ఉన్నామా, వెలుగు సంబంధంగా ఉన్నామని మనము చెక్ చేసుకోవాలి. నిజమైన వెలుగు, అబద్ధమైన వెలుగు రెండు ఉన్నాయి. అబద్ధమైన వెలుగు అంటే భ్రమపరిచే చీకటి. వెలుగు దూత మాటలు చెప్తుంది కానీ చేయదు. మరి చెప్పి చెయ్యకపోతే చాలా బాధపడతారు కదా కుటుంబాల్లో. మరి ఎన్నో విషయాల్లో అటువంటి విషయాల్లోనే ఆర్థికంగా, శారీరకంగా, ఆత్మీయంగా అనారోగ్యాలతో, మరి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉన్న మరి ఈ దేశంలోనికి మరి థామస్ గారి ద్వారా, సెయింట్ థామస్ గారి ద్వారా దేవుడు భారతదేశానికి మరి యేసుని పరిచయం చేశారు. కాబట్టి ఆయన లోకములో ఉండేను, లోకం ఆయన మూలముగా కలిగేది కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. చాలా మంది తెలుసుకోలేకుండా ఉన్నారు. లోకములోనికి ఆ వెలుగనే దేవుడు లోకంలోనికి వచ్చాడు కానీ లోకం ఆయన మూలముగా కలిగెను. ఈ లోకమంతా, ఈ సృష్టి అంతా ఆయన మూలంగా కలిగింది కానీ లోకం ఆయన్ని తెలుసుకోలేదు. అలాగే వెలుగు సంబంధులుగా ఉండి, దేవుని బిడ్డలుగా ఉండి వాళ్ళు ఎంత శ్రమపడుతున్నా చాలా మంది పట్టించుకోరు. వాళ్ళకి అర్థం కాదు దేవుని బిడ్డలు. ఇంట్లో కాదు, కుటుంబంలో కాదు, మరి సంఘంలో అయినా ఎక్కడైనా సరే మరి తెలుసుకోలేరు. అంత వేగంగా ఆ వెలుగు సంబంధుల విషయంలో పట్టించుకోరు. మన ప్రవచనం కూడా అదే ప్రవచనము పాస్టర్స్ మీటింగ్లో దేవుడు నా కోసం మాట్లాడారు. పాస్టర్ గారి ద్వారా, రవిబాబు గారు ఆ పాస్టర్ గారి ద్వారా మరి గాజుబాబు నుండి వచ్చారు. ఆ ప్రవక్తగా ఒక ఆయన ప్రవచించారు. ఎందుకంటే దేవుడు ఓదార్చడానికి మనల్ని పట్టించుకోరు. వెలుగు సంబంధం దేవుడినే పట్టించుకోలేము. మన మనుషులు కదా, మనం దేవుడు నమ్ముకున్నా కదా. మరి మాకెందుకు ఈ బాధలు, ఎందుకు ఇలాంటి పరిస్థితులు, ఎందుకు మా మాట వినరు, వాక్యం చూపించి అక్కడ కార్యాలు దేవుడు చేస్తుంటే అవి చూసుకొని వెళ్ళిపోతున్నారే కానీ ఆ వెలుగైన దేవుడు నాలోకి వచ్చాడు. నేను చీకటి సంబంధంగా ఉండకూడదు, దేవుడికి దగ్గరలో ఉండాలి, సేవకులకి దగ్గరలో ఉండాలి, వాళ్ళకి ఫోన్ చేయాలి, వాళ్ళతో మాట్లాడాలి, దేవుని ఆజ్ఞలు, కట్టడలు, దేవుడి విధులు గైకుంటేనే దేవుడి రాజ్యం వెళతాము అనే విషయాలు పట్టించుకోకుండా ఉన్నారు. అంటే లోకంలో దేవుడు అలా వచ్చాడు కానీ ఆ లోకము ఆ విధంగా గ్రహించలేకుందంట. లోకం ఆయనను తెలుసుకోలేదు, దేవుడిని తెలుసుకునేడు. మరి దేవుని బిడ్డలు కూడా తెలుసుకోలేదు కదా. ఆయన తన స్వకీయుల యుద్ధకు వచ్చాను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. స్వకీయుల దగ్గరకు వచ్చారు. వాళ్ళు ఏం చేశారు, సిలువేయండి అన్నాడు, బరబ్బాను విడిచిపెట్టండి అన్నారు. స్వకీయులు ఎవరు కూడా అంగీకరించలేదు దేవుని. అలాగే మన కుటుంబంలో ఉన్నవారు కూడా మనం అర్థం చేసుకోరు. కానీ తండ్రి చిత్తాన్ని మనం నెరవేర్చడమే ఆహారం అయింది అన్నట్టుగా గురి వద్దకే పరిగెట్టాలి. యేసు చెప్తాడు ఆ మాట, పౌలు గారు చెప్తారు. కాబట్టి తను ఎందరు అంగీకరించారో వాళ్ళందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం ఇచ్చాడు. అధికారం, ఒక అధికారం ఇస్తాడు దేవుడి పిల్లలకి, ఒక అధికారం ఇస్తాడు. వాళ్ళు ఎవరిని ఏంటి పట్టించుకోరు, దేవుడి మాటని పట్టించుకుంటారు. ఎందుకంటే దేవుడికి చేసినట్టు కాక, నా మనుషులకి చేసినట్టు కాక దేవుడికి చేసినట్టు మీరు ఇష్టపూర్వకంగా నా సేవ చేయండి అంటున్నాడు. ఆ పిల్లలు దేవుడి పిల్లలు కదా, అక్కడ చేసినప్పుడు దేవుడికి చేస్తున్నామని ఆయన మొహం చూసుకొని చెయ్యాలి తప్ప మనుషుల మొహం చూస్తే అసలు చేయబుద్ది. దేవుడి వాక్యం అనే దేవుడిని చూసినప్పుడు వాళ్ళు ప్రేమిస్తాము, క్షమిస్తాము, వాళ్ళకి చెప్తాము, అన్ని నిందలైనా, అవమానాలైనా, దెబ్బలైనా భరిస్తూ ఉంటాం. అదే కారణం. దేవుడు అలాగే తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన భూలోకానికి వచ్చి మరి సత్వంలో స్థలం లేనందున పశువుల పాటలు అందుకే ఆయన జన్మించాడు. ఏంటి, దేవుడి కుమారుడు ఉండి నేను
నేను ఇలాంటి ప్రదేశంలో జన్మించానా, అలాగే బాధపడలేదు. అలాగే మనం కూడా ఎటువంటి పరిస్థితిలో ఉన్నా దీన హృదయంలోనే నేను నివసిస్తున్నాను అంటున్నాడు. యెషయా 57:15 యెషయా గారు ప్రవచిస్తున్నారు. అది నెరవేర్పు జరుగుతుంది వెలుగు సంబంధులకి. దేవుని పిల్లలు అందరూ వారికి అధికారం ఇచ్చాడంట. దేవునికి మహిమ కలుగుగాక. నన్ను ఎంతమంది అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలవుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు, అధికారం ఇచ్చాడు. దేవుని పిల్లలుగా ఉన్నామా లేదా అని అంచె దినాల్లో మనం చెక్ చేసుకోవాలి. దేవుడి మాటలతో మనల్ని బలపరుస్తున్నాడు దేవుడు. హానోకు గారు ఆ విధంగా జీవించారు. హానోకు గారు మరి 2000 దేవుడు వేసే పుట్టి 2025 సంవత్సరాలు అయ్యింది ఇప్పటికి. కాబట్టి 2025 సంవత్సరాలు వేసే పుట్టి అయిందని తెలియడానికి ఈ వెలుగు లోకానికి వచ్చి అన్ని దినాలు అవుతుంది. కానీ అది లోకము ఆయన లోకం ఆయన మూలంగా కలిగింది. ఈ సృష్టి అంతా ఆయన మీద కలిగింది. సృష్టికర్తలు ముందరేసారు, సృష్టిని పూజిస్తున్నారనే విషయాలు తెలియట్లేదు. ఆయన తన స్వకీయతకు వచ్చినా సరే ఆయనకి తెలియలేనప్పుడు మరి మనకి ఇప్పుడు మన భూలోకంలో ఎలా తెలుస్తుంది? ఆ ఫ్యామిలీలోనే ఉన్నవాళ్ళే తండ్రి చిత్తం నెరవేర్చినప్పుడే ఈయన నిజముగా దేవుడు కుమారుడు అని వాళ్ళు అంగీకరించారు. అప్పుడు అలాగే మన పట్ల దేవుడు ప్రతి ఒక్క మనిషికి కూడా ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక చెప్పున మరి నడిచినప్పుడు అప్పుడు గుర్తిస్తారు మన కుటుంబం, సంఘము, దేశము. అయితే యెరూషలేములో మరి మెస్సీని సున్నతి చేయడానికి 8వ రోజు తీసుకొస్తారు. ఆ 8వ రోజు నుంచి మరి లెక్కేస్తే వెనక్కి 25వ రోజు వస్తుంది, డిసెంబర్ 25 వస్తుంది. అలాగా అక్కడ ఆయన పేరు పెట్టిన రోజు కూడా అదే. కాబట్టి ఆ పేరు పెట్టిన రోజు యేసయ్యని ఆ పేరు పెట్టిన రోజే దేవుడు వెనక్కి ఒక వారం రోజులు వెనక్కి వెళ్తే 25వ తారీఖున వస్తుంది. అలాగా దేవుడు ఈ వెలుగుగా ఈ లోకంలోకి వచ్చాడు. జనవరి 1 పడుతుంది 8వ తారీఖు అంటే. ఆ ఫస్ట్నే మనం నూతన సంవత్సరంగా మన ప్రపంచం అంతా చేసుకుంటూ ఉంటారు. అవన్నీ కూడా ఆ యెరూషలేము పట్టణంలో, యెరూషలేము మందిరంలో దొరికినప్పుడు అప్పుడు ఆయన లెక్కలన్నీ కూడా తెలిసాయి. కాబట్టి హానోకు గారు మరి 3500 సంవత్సరాలు నడిచారు. హానోకు గారు నడిచారు ఈ వెలుగులో. మనం దేవుళ్ళు నడవాలి. ఎవరు ఎలాగా ఆయన లోకంలో ఉన్నా సరే, లోకం ఆయన మూలంగా కలిగినా సరే, లోకం ఆయన తెలుసుకోలేదు. ఎలా తెలుసుకోలేదో అలాగే మనల్ని కూడా పట్టించుకోకున్నారనేసి మనము దేవుని పని మానేయకూడదు. దేవుని మాటలు విడిచిపెట్టకూడదు. దేవుని వెలుగు సంబంధంగా ఉండడం మానేయకూడదు. చీకటి సంబంధంగా అయిపోకూడదు. కాబట్టి హానోకు దేవుని రాకడ గురించి చెప్పాడు. ఆయన రాకడ మరి ఆయన 3500 సంవత్సరాల క్రితమే ప్రభు పుట్టుకముందు మరి పుట్టకముందే చెప్పాడు ఈ విషయాలు. హానోకు దేవుని రాకడ గురించి కూడా ఎలా వస్తాడో చెప్పారు ప్రవక్తగా. అలాగే ఇప్పుడు ప్రవక్తలు ప్రవక్తగా ప్రతి సేవకుని కూడా చాలా మంది అభిషేకం లేకుండా వచ్చేస్తారు, పిలుపు దర్శనం లేకుండా వచ్చేస్తారు. అలాంటి వాళ్ళు ప్రవక్తగా వాడబడరు, యాజకులుగా కూడా వాడబడరు. ఏదో కథలు చెప్పేస్తూ ఉంటారు అంతే. కానీ ఒక మర్మం అనేది ఉంది. దేవుని రాజ్యం కట్టడానికి, దేవుని రాజ్యం మనం వెళ్ళడానికి, రారాజుగా ఆయన ఈ భూలోకానికి జన్మించడానికి ఆ మర్మాలు మనం తెలుసుకోవడానికి దేవుడు ఈ దినాన్ని మనతో మాట్లాడుతున్నారు. నోవహు జలప్రయాణాలకు ముందే హానోకు ఈ విషయాలన్నీ చెప్పాడు. జలప్రయాణం ముందే, అలాగే మనకి రాకడకు ముందే రహస్య రాకడలో మనము ఎత్తపడతాం. మనం హానోకులాగా ఎత్తపడాలి. వెలుగు సంబంధంగా ఉంటే ఆ విధంగా హానోకు ఎలాగైతే కొనుక్కోబడ్డాడో అలాగే మనం కూడా కొనుక్కోబడాలి. కాబట్టి ఆదికాండం 11వ అధ్యాయంలో ఆకాశం అంటుకున్నంతగా ఒక గోత్రం కడతారు. అలా భాషలన్నీ వస్తాయి. దేవుని అందుకోవాలి అనే ఉద్దేశంతో. కానీ దేవుడు ఆ భాషలన్నీ కూడా మార్చేస్తారు. ఆదికాండం 12వ అధ్యాయంలో మరి ఆ వాగ్దానము అక్కడి నుంచి దేవుని యొక్క వాగ్దానం అనేది ప్రారంభమైంది. ఆదికాండం 3వ అధ్యాయం 3:15లో ఆ పని అనే
ప్రారంభమైంది అన్నమాట. ఆది కాండము ఆది కాండము చూద్దాము. ఆది కాండము 3వ అధ్యాయము 15వ వచనం చూడండి. మీకోసం చదువుతున్నాను. మరియు నీకును స్త్రీకి నీ సంతానమును ఆమె సంతానంలో భయం కలిగజేశాను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడి మీద కొట్టేదు అని చెప్పాను. దేవుడు అక్కడ ఆదాము హవ్వలు దేవుడు మాట వినలేదు. సాతానుడు వెలుగు సంబంధులుగా మరి ఉండకుండా చీకటి సంబంధాలుగా తయారైనప్పుడు దేవుడు ఈ మాటలు చెప్పారు. మరి మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో కూడా ఆయన వంశావళి ఉంటుంది. అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు, యేసుక్రీస్తు వంశావళి ఆ అధ్యాయం అంతా ఉంటుంది. ఆయన వంశావళి అంటే ఈ వెలుగు స్టార్ట్ అవడానికి, భూలోకానికి రావడానికి అన్నీ కూడా ఒక చారిత్ర అనేది ఈ విధంగా ఉంది. అందరితో అలా నడవలేదు దేవుడు. అందరితో నడవలేదు, అందరినీ ప్రకటించుకోలేదు. నీతిమంతుల కోసం నేను రాలేదు, పాపుల కోసమే నేను వచ్చాను. ఎవరైతే బాధలో, ఇబ్బందులు, చెడిపోయి పడిపోయి చీకటిగా ఉన్న వాళ్ళని వెలిగించడానికి ఈ వెలుగు భూలోకానికి ఎలాగైతే వచ్చిందో మనలో కూడా దేవుడు అదే ఉద్దేశంతో దేవుడు మనల్ని చేశాడు. వెలుగు సంబంధులుగా మనల్ని చేశాడు. కాబట్టి అట్టి విధంగా మనం వెలుగు సంబంధంగా ఉండాలంటే లోకముతో మనం నడవకూడదు. లోకంలోనే ఉంటాము కానీ లోకంతో మనం నడవకూడదు. లోకంతో నడవకుండా అందరితో మనము నడవడం కాదు, కానీ దేవుడితో మనం ఆ వెలుగు సంబంధంగా నడవాలి. దేవుడి యొక్క ప్రణాళిక ఏంటి, తండ్రి చిత్తం ఏంటి అనే విషయము దేవుడు ఎలాగైతే ప్రార్థన చేసి ఆ గెత్సెమనే తోటలో ఆ శక్తిని, అభిషేకాన్ని సంపాదించుకున్నాడో మనం కూడా ప్రార్థన వాక్యము ద్వారా సరి చేసుకుంటూ మనం దేవుని యొక్క అభిషేకంతో ఉన్నప్పుడే తండ్రి చిత్తం ఏంటో మనకు అర్థమవుతుంది. దేవునితో మనం అలా నడిచి హానోకు వలె మరి దేవునితో 365 సంవత్సరాలు ఆయన నడిచాడు. ఆయనతో నడిచాడు కదా, నడిచి ఆయన వెళ్ళిపోయాడు. అలాగా హానోకు కొనుక్కోబడ్డాడు దేవుడు. అలాగే మనం కూడా రహస్య రాకడలో కొనుక్కోబడతాం అలాగా. కాబట్టి అది మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 51వ అధ్యాయంలో ఉంటుంది ఆ విషయం. రహస్య రాకడ కోసము చాలాసార్లు చెప్పలేదు. మొదటి దశలో 4వ అధ్యాయంలో ఉంటుంది. కాబట్టి అందరితో మనం నడవడం కాకుండా దేవుడితో మనం నడుస్తున్నామా లేదా అనేది మనం గమనించుకోవాలి. నేను ప్రత్యేకంగా దేవుడితో నడవాలి అని మనం ఒక ఉద్దేశం పెట్టుకోవాలి. ఎస్తేరుగా నడిచింది. మరి అప్రవచనాలన్నీ కూడా ఎస్తేరు వంశావళిలో నుంచే దేవుడు, దావీదు వంశంలో నుంచే దేవుడు పుట్టినట్లుగా మన వంశం కూడా ఆ దేవుడి బిడ్డల యొక్క వంశంగా దేవుడు నా ఇంటి వారిలో ప్రభువును సేవిస్తాం అన్నట్టుగా మనం ఉండగలం అన్నమాట. కాబట్టి బైబిల్లో మరి హానోకులు నలుగురు దగ్గర హానోకులు ఉన్నారు. ఆదికాండం 4వ అధ్యాయం 17వ వచనంలో, మరి 25వ అధ్యాయం 4వ వచనం, 46 ఆదికాండం 9వ వచనంలో మరి కయీను కుమారుడు ఒక హానోకు ఉన్నాడు, రూబేను కుమారుడు హానోకు ఉన్నాడు. అలాగే ఆ విధంగా ఆ హానోకులు నలుగురు ఉన్నారు. కానీ మరి హానోకు తన తండ్రి ద్వారా ప్రతిష్ఠించబడ్డాడు. అలాగే మనము కూడా ప్రతిష్ఠించబడాలి. నేను 1999లో ప్రతిష్ఠించబడమంటే నా జీవితం నేను దేవుడికి అంకితమిచ్చాను. నాలాగే ఎవరు కూడా మరి బాధపడకూడదు అని మాస్ ఏరియాలో. అందుకు దేవుడు చెడిపోయి పడిపోయి చీకట్లో బంధకాల్లో ఉన్న మనుషులతో నన్ను దేవుడు 8 పరిచర్యలు చేయించడానికి ఇష్టపడ్డాడంటే కారణము ఆనాడు దేవుడు నన్ను ప్రతిష్ఠించాడు, మనుషులు ప్రతిష్ఠించలేదు. హానోకైతే తన తండ్రి ప్రతిష్ఠించబట్టి ప్రత్యేకంగా దేవుడు హానోకు లోకంతో లేకుండా పెరిగాడు. నేను లోకంతో ఉండకుండా మరి దేవుడు నన్ను పెంచాడు. నాకు తెలియదు, కానీ ఆ టీవీ దెయ్యము నాకు కళలో వెలుగునైనా చూపించారు. అన్నీ నేను సర్చ్ చేసుకుని దిద్దుబాటు చేసుకుంటున్నప్పుడు అప్పుడు టీవీ దెయ్యం వెళ్ళిపోయినట్టు చూపించారు. పోర్టబుల్ టీవీ యొక్క పేటతో ఉన్న ఒక అందమైన కన్నెపిల్ల అది వెళ్ళిపోతున్నట్టు చూపించారు. అది చచ్చిపోయినట్టు చూపించారు. ఏసీ నుంచి చంపినట్టు చూపించారు. అది నన్ను వెంటనే నన్ను చిన్నపిల్ల
నేను చిన్నప్పటి నుండి ఎక్కడ పెరిగానో అక్కడ మరి అది కనిపించింది. అక్కడ నన్ను వెంటబడతా ఉంది. ఎప్పుడైతే నేను దిద్దుబాటు చేస్తున్నానో నేను నేరాలు దూరాలు చూసేదాన్ని, అలాగా చిట్కాలు హర్రర్ స్టోరీలు అవన్నీ కూడా చూసేదాన్ని. అవన్నిటి నుండి కూడా దేవుడు విడిపించాడు. అది ఎప్పుడైతే ఆ కళలో ఆ సినిమా దెయ్యం చనిపోయిందో, ఆ వ్యభిచార దెయ్యం చనిపోయిందో, యోగము 4 వచ్చంలో అప్పటి వరకు దేవుడికి నేను శత్రువుగా ఉన్నాను. దేవుడు నమ్ముకున్నాననే ఒక భ్రమే కానీ, నాకు అర్థమైన జీవితమే కానీ, దేవుడితో ఇటువంటి మాటలు అనేవి, దేవుడి ప్రణాళిక అనేది నాకు తెలియలేదు. చీకటి సంబంధంగా అప్పటి వరకు నేను దేవుడు నమ్ముకున్నాననే భ్రమే కానీ, ఆ నామకార్థమైన జీవితం అంటే చీకటి జీవితం. ఆ వెలుగులోని దేవుడు 99వ సంవత్సరం పరిశుద్ధాత్మతో దేవుడు నింపి మరి దిద్దుబాటు చేసుకున్న ఆ సాతానుని విడిపించి మరి దేవుడు ఇటువంటి మాటలన్నీ కూడా నాకు నేర్పించి నన్ను ప్రత్యేకించి పెంచుతా వచ్చాడు. అది చిన్నప్పుడు కూడా నేను ప్రత్యేకంగా ఉన్నట్టు, నేను ముందు నడుస్తున్నట్టు, నా వెనకాల అందరూ నడుస్తున్నట్టు, నేను తిన్న ప్లేట్ కానీ మరి ఏదైనా సరే ప్రత్యేకంగా ఉన్నట్టు అలాగే రియల్గా నా తల్లిదండ్రులు చూసాను. కానీ అది వాళ్ళు చాలా వ్యాపకంగా చెప్పుకునేవారు, జోక్ చేసుకొని చెప్పుకునేవారు. కానీ నేను పట్టించుకోలేదు, నాకు కూడా ఏమనిపించలేదు. కానీ ఎప్పుడైతే రోజు దేవుడు నన్ను ప్రత్యేకించి పెంచుతున్నాడో, ప్రతిష్ఠించి, అక్కడ నుంచి నాకు అర్థమవుతా వచ్చింది. ఇప్పుడు నేను అలా ప్రత్యేకించబడి అలాగా లోకంతో కానీ మరి ఎవరిని కూడా ఎటువంటి పరిస్థితులు కూడా చీకటి అనేది అంటుకోకుండా, అపవిత్రత అనేది అంటుకోకుండా అలా పరిశుద్ధంగా దేవుడు నన్ను పెంచడానికి దేవుడు సహాయం చేశాడు. దేవుడికి మహిమ కలుగు గాక. కానుకలు ప్రతిష్ఠించబడి నిజమైన వెలుగు ఏంటో ఆయన గ్రహించాడు, ఆయన నడిచాడు, దేవుడితో నడిచాడు. నేను సేవలోకి రాగానే మరి ఎస్తేరా మామయ్య ఏసియా రాజులో వెళ్తుంటే నేను రాణిలాగా ఆయనతో వెళ్తున్నట్టు చూపించాను. నేను అడిగాను, నేను ఎలా ఉండాలి, సేవలోకి వచ్చినప్పుడు నేను బయట సారీ కట్టేసుకొని అన్నీ తీసేసి ఉండాలా ఏంటి? దేవా నాతో మాట్లాడావు, నేను ఎలా ఉండాలో నాతో దేవుడు మాట్లాడాను. సింపుల్గానే ఉండాలని మాట్లాడాను. కానీ ఎప్పుడైతే నేను సేవకు వచ్చాక మరి అన్నీ తీసేస్తూ ఉంటారు, అదొక సమాధానం అంటారు, అది కాదు అని దేవుడు మాట్లాడాడు. అలాగే సేతో రెండుసారి పెళ్లి కూతురులాగా ఆయనతో వెళ్తున్నట్టు అలాగా చూపించారు. అలా సంఘం అన్నమాట. సంఘాన్ని దేవుడు ఆయనతో నడిపించేలాగా అలాగే నాకు సంఘాన్ని అప్పు చెప్పారు, అలా నడిపించారు మేడ మీద అనుభవం. ఆ సంఘం ఆయనతోటే నడుస్తుంది. ఇప్పుడు ప్రతి క్షణం కూడా సంఘము ఆయనతోటే నడుస్తుంది. అప్పుడు అనిపించింది నాకు హానోకు గురించి అసమాటికి దేవుడు దేవా నన్ను హానోకులాగా వాడుకో అని ప్రార్థన నాకు అలా వస్తూ ఉండేది. ఎందుకంటే వెలుగు లోకంలోకి వచ్చింది కానీ మరి లోకం దాన్ని గ్రహించట్లేదు. అలాగా లోకాన్ని గ్రహించట్లేదు. మరి ఈ వారంలోనే ప్రవచనం విన్నాను కాబట్టి అవన్నీ నేను జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఏం చెప్పాలి ప్రభా అని పిల్లలకి అని అడిగినప్పుడు దేవుడు ఈ మాటల ద్వారా నన్ను బలపరిచాడు. కాబట్టి హానోకు అలా ప్రతిష్ఠించబడ్డాడు. పాడైన స్థలాల్లో వెలుగుగా ఉండాలని నా దర్శనం కూడా వెలుగుగా అన్ని జనులకు వెలుగుగా నిన్ను ప్రతిష్ఠించాను అని అనేకమైన వాగ్దానాలు దేవుడు ఇచ్చారు. అటువంటి వాగ్దానాలు అవన్నీ కూడా మీకు మెసేజ్లు అన్నీ కూడా మెసేజ్లు సాక్ష్యము వాక్యము ఉంటుంది. డిస్క్రిప్షన్లో మీరు చూస్తూ ఉంటారు కాబట్టి మీకు అర్థమవుతున్నది వాక్యము. కాబట్టి అందరూ బట్టి దేవుడికి మహిమ కలుగును కాక, దేవుడు మిమ్మల్ని దీవించును కాక. పాడైన స్థలంలో వెలుగుగా ఉండాలని దేవుడు హన్నను ప్రదర్శించాడు. హన్న మరి సమయాలు ఆ విధంగా ప్రతిష్ఠించింది. హన్న సమయాలు ఆ విధంగానే పాలు విడిచిన టైంలో తను ప్రతిష్ఠించింది. కాబట్టి చర్చికి వెళ్ళడానికి ఇష్టం లేని ప్రజల మధ్యన మరి పనిచేశాడు సమయాలు అక్కడ ఆ దేవుని ఆలయంలో. అటువంటి ఏరియాలోనే నన్ను కూడా దేవుడు నిలబెట్టుకున్నాడు. వీళ్ళు మన ప్రజలు పాడైపోయారు అనే మన ప్రజలందరూ కూడా ఇదిగో దేవుడి పిల్లలందరూ కూడా పాడైపోయారు. మరి పెద్దయ్యాక వీళ్ళందరినీ కూడా నేను బాగు చేయాలి అనే తలంపు అనేది వస్తూ ఉండేది. అందరినీ కూడా దేవా పేదలకు సువర్తమానం
ఉంటుంది. మరి ఒక 4వ అధ్యాయంలోనే ఉంటాయి ఈ మాటలు. కాబట్టి దేవుడి ప్రణాళిక ఏంటంటే దేవుడు అలాగా స్వరం ద్వారా వాక్యం ద్వారా మాట్లాడుతూ వస్తారు. కాబట్టి లోక మర్యాదను అనుసరించకుండా దేవుడిని ప్రేమించడం అంటే ఏంటంటే లోక మాలిన్యం అంటుకోకుండా దేవుడితో పరిశుద్ధంగా నడవడమే, దేవుడితో మరి సహవాసం చేయడమే దేవుడితో నడవడం అంటే దాని భావం అది. ఎస్తేరు అనే 3వ క్లాస్ అమ్మాయితోటి దేవుడు మాట్లాడారు. ఆమెకి బాప్తిసం ఇచ్చినప్పుడు ఆ బాప్తిసం ఏసేస్తున్నాడు దేవుడు చూపించారు. తర్వాత ఆమె బాప్తిసం కూడా అయింది. ఆమెకు ఆత్మీయతలు ప్రవచనాలన్నీ కూడా చెప్పేది ఆమె కాదు, ఆమెతో ఉన్న వాళ్ళు కూడా చెప్పేవారు. లోకమంతా అలా లోక మాలిన్యం అంటుకోకుండా ఎలాగ నడవాలా అలా నేర్పించారు దేవుడు మాటగల అనుభవంలో. మరి ఆది కాండము 5వ అధ్యాయము 21వ వచనం మనం చూస్తే ఆది కాండము 21వ అధ్యాయం ఆది కాండం 5వ అధ్యాయము 21వ వచనం నుండి చదువుతాము. ఇక్కడ మన నాన్న గురించి అక్కడ మనం దేవుడు మనకి అక్కడ రాసి పెట్టారు. హానోకు 65 ఏళ్ళ బ్రతికి మెతుషేలను కనెను. హానోకు మెతుషేలను కనిన తర్వాత 300 ఏళ్ళు అతనితో నడుచుచు కుమారులు కుమార్తెలు కనెను. హానోకు దినములన్నీ 365 ఏళ్ళు. 365 ఏళ్ళు ఆయన బ్రతికాడు. 65వ సంవత్సరాలు ఆయన ఆ మెతుషేలను కన్నాడు. అలాగా దేవుడు నేను 40 సంవత్సరాల దగ్గర నుండి కూడా దేవుడు పిల్లల్ని కనడానికి దేవుడు సహాయం చేశాడు. ఇది ఆత్మీయమైన అర్థం వస్తుంది. దేవుడు పిల్లలు కనడం అంటే మనకి మీకా 4:10 ఉంటుంది. ప్రసవ వేదన కలిగి బిడ్డలు కన్నాను అలా ప్రార్థన చేయాలి. అలాగా దేవుడు పిల్లలు కనే విషయంలో అప్పుడు దేవుడు శక్తులను విడిపించాడు. నా బంధకాలు నా కుటుంబానికి నా భర్తకి కోసం ప్రార్థన చేసినప్పుడు చెడిపోయి పడిపోయిన ఏరియాలో మరి పాడైపోయిన మనిషిని నాకు పెళ్లి చేసేసినప్పుడు చూడకుండా నేను దేవుడిని అడగకుండా పెళ్లి చేసుకున్నప్పుడు నా తల్లిదండ్రులు మరి నామకాలమైన భక్తులు నేర్పించినప్పుడు ఇవన్నీ కూడా వచ్చాయి. కాబట్టి 21 నుండి 22 వచనాలు హానోకు మెతుషేలను కన్న తర్వాత 300 ఏళ్ళు దేవుడితో నడిచి కుమారులు కుమార్తెలు అలాగా అంటే మా జీవితం అంతా కూడా మనం వెలుగు సంబంధాలుగా ఉండి ప్రసవ వేదన కలిగి బిడ్డలను కలగాలని మనకి ప్రలోచించారు. కాబట్టి మీకా 4:10 65 ఏళ్ళు మెతుషేలు బ్రతికాడు. మరి 23వ అధ్యాయంలో 365 సంవత్సరాలు మరి హానోకు బ్రతికాడు. భూమి సూర్యుడి చుట్టూ మరి ఏ విధంగా అయితే భూమి సూర్యుడి చుట్టూ ఎలా తిరుగుతూ ఉంటుందో అలాగే దేవుడు నీతి సూర్యుడైన దేవుని యొక్క వెలుగు మన మీదకి ప్రకాశించాలంటే ఆయనతోటే ఆ విధంగా నడవాలి. మనం ప్రతి ఒక్కరు కూడా అలాగే నడవాలి. నేను నడిచానని కాదు అది. ఎందుకంటే సాక్ష్యం అనేది అపోస్తలులు 1:8 ప్రకారం భూది గంతముల వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ప్రకటిస్తాడనమాట. అది మనం ప్రకటించకుండా ఉన్నామంటే చీకటి సంబంధాలు ఉన్నప్పుడు అది మంచం కింద కొంచెం కింద పెడతామన్నమాట. కాబట్టి వెలుగు సంబంధాలు ఉన్నప్పుడు భూది గంతముల వరకు కూడా మన సాక్ష్యము ఆ విధంగా దేవుడి బిడ్డలకి వెలుగుగా ప్రకాశింపచేయాలి. కాబట్టి ఏప్రిల్ 11వ వచనంలో కొనుక్కోబడక ముందు దేవుడికి ఇష్టడే ఉన్నాడు అనమాట. హానోకు అంటే విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడే ఉంటే అసాధ్యం ఉన్నారు కదా. విశ్వాసం అనేది విశ్వాసం గురించి మొత్తం ఆ విశ్వాసంతో ఉన్న భక్తులు అందరి లిస్టు అందులో ఉన్నది. అక్కడ ఏప్రిల్ 11వ వచనంలో ఆయన కొనుక్కోబడక ముందు మరి కొనుక్కోబడక మునుపు దేవుడికి ఇష్టడే ఉండేది అని సాక్ష్యం పొందుతున్నాడు. కాబట్టి మనం ఈ రహస్య రాకుండా కొనుక్కోబడక ముందు మనం ఏంటంటే ఆ విశ్వాసంతో నిరీక్షణతో ఎన్ని బాధలైనా ఎన్ని కష్టాలైనా వెలుగు సంబంధాలుగానే ఉన్నప్పుడు మన పరిశుద్ధాత్మ దేవుడితో మనం నడిపించబడుతున్నప్పుడు మనం ప్రతిదీ కూడా ఓర్చుకుంటాం. ప్రతిదీ కూడా ఓర్చుకొని మరి ఆయన ప్రకటన 2:10 ఉంటుంది కదా, జీవగిరికి పొందుకుంటారట. అలాగే అంతం వరకు ఓర్చుకున్న వారికి అటువంటి బహుమానాలు మనం పొందుకోవడానికి రాకుమార్తెలుగా దేవుడు మనల్ని ఎంచుకున్నారు. కాబట్టి అదే ఏప్రిల్ 11:6 వచనంలో తనను వెలుగు వారికి ఫలం దయచేయవాడేను అని
దేవుడు మనం అక్కడ పొందుకుంటాం. ఇక్కడ మనం ఏమైనా పొందుకున్నామా పొందుకోలేదా అనే విషయాలు మనం పట్టించుకోకూడదు. ఏవైతే మనం పొందుకోవాలనుకుంటున్నామో అప్పుడు దేవుడు అనేసరి కాదు కాబట్టి ఆయనతో మనం నడుస్తున్నాం కాబట్టి కంపల్సరిగా మనము పొందుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి కీర్తన 49:48 మరణమును చూడక బ్రతుకు నరుడెవడు అంటున్నారు. మరణము చూడక బ్రతుకు నరుడెవడు. మరణము చూడకుండా ఎవరున్నారు వరకు కూడా నరుడు. మరి పాతాళంలో చూద్దాం. 89వ కీర్తన 48 చూడండి. కీర్తన 49 కీర్తన 49 కీర్తన 49 కీర్తన 49 89:48 చూడండి. 89 కీర్తన 49 49:4 తరతరములకు నీ సింహాసనం స్థాపించదవని చెప్పి నా సేవకుడైన దావీదు ప్రమాణం చేసి ఉన్నాడు. తరతరములకు కూడా ఇప్పుడు మనం తరతరములకు కూడా మనకి ఆశీర్వాదాలు అలాగా వెలుగు సంబంధం ఉంటే మనం 1000 ఏళ్ల పరిపాలనలో మనమే నాయకత్వం వహిస్తాం. పాపంతులు కూడా ఉంటారు, అంటే వాళ్ళు చూసేవారుగా ఉంటారు అంతే. ఆ పరిపాలనలో అప్పుడు పాపం అనేదే ఉండదు. ఎందుకంటే సాతాను అక్కడ బంధించేస్తారు. ప్రకటన 20 ఒక దూత వస్తుంది, దాన్ని బంధిస్తుంది అన్నమాట. కాబట్టి సాతాను బంధించినప్పుడు ఇంకా పాపం అనే ప్రేరేపణ ఉండదు, పాపం అనేది చేయదు. కాబట్టి మనం ఎప్పుడైతే ఇప్పుడు ఓర్చుకోండి వెలుగు సంబంధంగా ఉంటామో, మరి ప్రకటన 2:10 ప్రకారం జీవ కిరీటం ఉంటుంది, నీతి కిరీటము, అక్షయ కిరీటము, ఇలాంటి కిరీటాలన్నీ కూడా మనం సువార్త ఆ విధంగా ప్రకటిస్తున్నప్పుడు, మనం ఓర్చుకుంటున్నప్పుడు, ప్రతి నింద అవమానము అవన్నీ కూడా భరిస్తున్నప్పుడు రెండింతల ఆశీర్వాదం మొత్తం 5వ మరి కొండ మీద ప్రసంగంలో కూడా ప్రభు చెప్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా తరతరములకు నీ సింహాసనం స్థాపించదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణం చేస్తున్నాడు. యెహోవా ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నది. పరిశుద్ధ దూతల సమాజంలో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. అలాగా మనం స్తుతించాలని మనం పాడుతున్నాం. తరతరముల వరకు అలాగ దీవెనలు మనతో ఉంటాయని మనము మన పాట ద్వారా దేవుణ్ణి ఆరాధించాం. మనకి అలా వెలుగు సంబంధంగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. తరతరంలో కూడా ఆ విధంగా మనం ఉండాలని దేవుడి మాటలు చెప్తున్నారు. కాబట్టి యోహాను సువార్త 8:51 యోహాను సువార్త 8 చూడండి. మీకోసం చదువుతున్నాను. యోహాను సువార్త 8:51లోని ఒక మాట ఉంటుంది. యోహాను సువార్త 8:51 51 నుండి చూడండి. 51 52 ఒక్కడు నా మాట గైకొని ఎడల వాడెన్నడూ మరణము పొందడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని ఉత్తరం ఇచ్చాడు. మరణం అంటే మరణము చూడకుండానే మనం వెళ్ళిపోయాడు. అలాగే మనం కూడా మరణము చూడకుండానే ఈ తరంలో దేవుడు రాబోతున్నాడు. కాబట్టి మరి మనం కూడా మరణం చూడకుండానే మనము అలాగా మరణము పొందడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను ఉత్తరం ఇచ్చాడు యోహాను. అందుకు యూదులు నీవు దైవం పట్టిన వాడవని ఇప్పుడు ఎరుగుదును అని చెప్తున్నారు. ఎందుకంటే చీకటి సంబంధాలుగా ఉన్న యూదులు మొదట తన ఇంటి వారి దగ్గరికి వెళ్ళారు. ఆ యూదుల దగ్గరికి దేవుడు వెళ్ళారు. ఇశ్రాయేలు ఎప్పటి వరకు కూడా అందుకే నమ్మలేదు. బరబ్బాను విడిచిపెట్టండి,
యేసయ్య సిలువేయండి అని అందుకే వాళ్ళు చెప్పారు. అబ్రహామును ప్రవక్తలు చనిపోయారు, అయినా ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడు ఎన్నడనో మరణం రుచి చూడడని నీవు చెప్పుచున్నావు. ఎన్నడూ కూడా రుచి చూడడు. దేవుని మాట అటువంటి బలమైన ఖడ్గము లాంటిది అనమాట. అగ్ని జ్వాల వంటిది, బండను బద్దలు కొట్టే సుత్తు వంటిది. కాబట్టి దేవుని మాటలు ఆ విధంగా మనము అంగీకరించాలి. అలాగే రోమా 8:8-9 వచనాల్లో అటువంటి మాట ఉంటుంది. మొదటి దశలోకి 2వ వచనం 4వ వచనంలో కూడా అటువంటి మాట ఉంటుంది. కాబట్టి మనం ఏంటంటే నోవహు దినాల్లో మరి జలప్రళయం వచ్చినప్పుడు హానోకు గారు ఎలాగైతే ఎత్తబడ్డాడో అలాగే ఇప్పుడు నోవహు దినాలలో ఉన్నాం. మరి స్త్రీ పెళ్లి చేసుకుంటుంది, అది వైరల్ అవుతుంది. కాబట్టి అటువంటి ఇప్పుడు ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వచ్చింది కదా, ఏఐ, అటువంటి మిషన్లు అంటే రోబోలు ఏ విధంగా అన్నీ కూడా చేస్తున్నారో అవన్నీ కూడా అవి కూడా వైరల్ అవుతుంది. నోవహు దినాలు అనమాట. తినచ్చు, తాగవచ్చు, పెంటికి ఇవ్వబడచ్చు, మరి ఆ విధంగా ఉంటుంది. కాబట్టి యూదా పత్రిక 1:14-15 కూడా మరి హానోకు గారు రెండవ రాకడ విషయంలో చెప్పారు. మనము కూడా ఎక్కువ, ఎందుకంటే వెలుగు సంబంధం ఉన్న వారికి దేవుడు ఎప్పుడు వస్తాడు ఏంటి ఆ విషయాలన్నీ కూడా దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి కూడా అటువంటి ఆశ ఉంటుందన్నమాట. అవన్నీ కూడా వాళ్ళు దేవునితో మాట్లాడుతూ ఉంటారు, అవన్నీ తెలుసుకోవాలని ఆశపడతారు. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లనేమో, ఇదిగో అందరికీ తీర్పు తీర్చటకు వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలను గురించి, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గురించి వారిని ఒప్పింపు చేయుటకు ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వస్తున్నాడంట. మనం ఎందుకంటే దేవుని బిడ్డలు సంతోషపడవలసిన విషయం. ఇప్పుడు ఏంటంటే అనేకమైన మాటలు వైరల్ అవుతున్నాయి. అంత డిబేట్ పెట్టుకుంటారు, వాదించుకుంటుంటారు, ఇంటిలోనేంటి, సంఘంలోనేంటి, మరి ఎక్కడైనా దేశంలో ఇప్పుడు జరుగుతున్నాయి. నోవహు దినాల్లో ఇటువంటి సమాధానం లేని పరిస్థితి. ఆ వెలుగు దేవుడు భూలోకంలో వచ్చింది, కానీ ఏదో పండుగ చేసుకున్నట్టు ఎంజాయ్మెంట్గా డ్యాన్స్లు ఇవన్నీ చేసుకుంటున్నారు. కానీ దేవుడిని ఆరాధించి దేవుని ప్రణాళిక ఏది, ఆయన్ని వెలుగు సంబంధాలుగా దేవుని బిడ్డలు తయారు చేద్దామా అని అనుకుంటున్నప్పుడు కొంతమంది ప్రజలతో చాలా వ్యతిరేకతలు వస్తున్నాయి. వ్యతిరేకతలు వచ్చినప్పుడు కఠినమైన మాటల గురించి వాళ్ళని ఒప్పింప చేయడానికి వాళ్ళు అంటున్న మాటలన్నింటినీ కూడా మనం వాళ్ళని విడిచిపెట్టేస్తే యుద్ధం ఎక్కువది అన్నట్టుగా దేవుడు వాళ్ళ కోసమే 2వ రాకడలో వస్తున్నాడట. వాళ్ళందరూ కూడా ఎవరైతే ఒప్పుకోవట్లేదో భక్తిహీనులైన పాపులు, తమకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నింటినీ గురించి వారు ఒప్పింప చేయడానికి వస్తున్నాడట. ఆ విషయము హానోకు గారు ప్రవచించారు. కాబట్టి మన హెజ్కేలు 2వ అధ్యాయంలో యేసయ్య చెప్తారు, అప్పుడు వాళ్ళకి వినకపోయినా నీ పని ఏంటంటే చెప్పడమే అని చెప్పి మనం చెప్పాలన్నమాట. మనం చెప్పినప్పుడు ఏదైనా వాళ్ళు వాదించినా, ఎవరైనా ఏదైనా మనల్ని నిందించినా, అవమానించినా మరి చెప్పాలి. చెప్పినప్పుడు దేవుడు మన పక్షంగా వాదించడానికి, వాళ్ళు ఒప్పింప చేయడానికి ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారంలో దేవుడు వస్తున్నాడు. 7వ తరములో ఉన్నాడు ఈయన. మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఈ మాటలు చెప్పాడు అనమాట. అలాగే దేవుడు మనకి అటువంటి ధైర్యాన్ని ఇచ్చాడు. ఈ అంచె దినాల్లో ఆదాము అయితే 7 తరాలకు వస్తే మొదటి తరంలో ఆదాము 930 సంవత్సరాలు బతికాడు. షేతు అయితే 912 సంవత్సరాలు బతికాడు. ఆదాము 930 సంవత్సరాలు, మరి 912 సంవత్సరాలు షేతు. మరి ఎనోష్ అయితే 905 సంవత్సరాలు. మరి కైనాన్ అయితే 910 సంవత్సరాలు. అలాగే మహలేలు అని ఆయన 895 సంవత్సరాలు బ్రతికాడు.
ఏరోదు 962 సంవత్సరాలు బ్రతికాడు. లెమెకును 777 సంవత్సరాలు బ్రతికాడు. హానోక్కి మరి మరణం లేదు. చూడండి, 7వ తరంలో పుట్టిన ఈయనకి మరణం లేదు. ఎందుకు మరణం లేదంటే దేవునితో నడిచాడు. మనం కూడా దేవునితో నడిచినప్పుడు హానోకు ఎలాగైతే కొనుక్కోబడ్డాడో మనం కూడా అలాగే కొనుక్కోబడ్డానికి దేవుడు మనల్ని ప్రేమించి దేవుడి రోజు మాట్లాడుతున్నారు. మనల్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా అందరితో సమాధానంగా ప్రేమగా మరి ఉండి దేవుడు తరతరాల వరకు ఆశీర్వాదకరంగా ఉన్న దేవుడి విషయంలో మనము ఎంతో ఆనందించవలసిన మరి దినాల్లో మనం ఉన్నాం. లోతు దినాల్లో సొదొమ గొమొర్రా మరి దేవుడు నాశనం చేశాడు. మరి నోవహు దినాల్లో జలప్రళయంతో నాశనం చేశాడు. మరి ఇప్పుడు అంచె దినాలు సూచనలు ఇవన్నీ కూడా నోవహు వలె దేవునితో నడవాలని మరి హానోకు వలె దేవునితో నడవాలని మనం ఆశపడాలి. ఏదో ఒకటి 3:15 ఉన్నట్టుగా అలా ఆశపడినప్పుడు వాళ్ళందరినీ కూడా ఒప్పింపచేయడానికి దేవుడు త్వరగా రాబోతున్నాడు అనమాట. అందుకని మనము ఎలా ఉండాలి? సమయాలు వల్ల చిన్నపిల్లలతో మనం చెప్పాలి. సమయాలు మొదటి సమయాలు 3:1-10 చూస్తే బాల్యంలోనే సమయాలు దేవుడితో మాట్లాడు అలా ప్రార్థన చేశాడు. అలాగే చిన్నపిల్లలకి ఒక కథలాగా చెప్పాలి. చిన్నపిల్లలకి ఏది అర్థమవుదు అనుకుంటాం, కానీ చిన్నపిల్లలతో దేవుడు మాట్లాడాడు. పాలు విడిచిన సమయాలతో అన్న ప్రతిష్ఠించి తన ఆలయంలో పెట్టినప్పుడు ఆ ఆలయంలో ఉన్న సేవకుడికి అప్పచెప్పినప్పుడు మాట్లాడాడు. అలాగే ఎవరి పిల్లలు కూడా మనం చెప్పాలి. ఎవరి పిల్లలు ఎలా ప్రార్థన చేస్తారు? తిమోతి రాసిన పత్రిక 2:22 ఉంటుంది, మీరు చదువుకోండి. అలాగే ఎవరి పిల్లలకు చెప్తే ఆ లోపల నడవడానికి అలా ప్రార్థన చేస్తారు. మరి 63వ కీర్తన 1వ నుండి మనం చదివితే అక్కడ ఉదయమే మనం లేచినప్పుడు దేవా నా దేవుడు నీవే వేకు నేను వెతికెదను అని చెప్పి అక్కడ నుంచి నాకు చాలా ఇష్టమైన కీర్తన. అలాగా మనం ఎప్పుడైతే అలాగే నేను చదివినందుకే నన్ను దేవుడు అలాగే దేవుడితో నడిచేలాగా నా ఆత్మీయ పిల్లలు చూపించారు, నాకు చూపించారు. నేను నడుస్తున్నది ఏంటో నేను ఆనందం కోసం నేను తెలుసుకున్నప్పుడు ఆనందంలాగా నడవాలని నాకు అసమాటికి అనిపించింది, కానీ ఆనందం కోసం నాకు కరెక్ట్గా తెలియదు. కానీ ఎప్పుడైతే దేవుడు అలా నాతో మాట్లాడుతున్నారని తెలుసుకున్నప్పుడు దేవుడు నన్ను ముందుగా నడిపిస్తున్నాడు, తర్వాత నాకు వాక్యం చూపిస్తాడు. ఎప్పుడైతే సరే ముందుగా ప్రాక్టికల్గా దేవుడు నా జీవితంలో చేస్తూ ఉంటాడు. తర్వాత నా వీడియో మరి ఛానల్లో మీరు చూస్తే ఎప్పుడు కూడా ఫస్ట్ సాక్ష్యం వస్తుంది, తర్వాత వాక్యం నేర్పిస్తాడు. దేవుడు ముందు నన్ను నడిపిస్తాడు, తర్వాత వాక్యంలో ఉన్నవేమో అవి వాక్యంతో సరిచేస్తూ బోధించడానికి దేవుడు సహాయం చేశాడు. దేవుడికే మహిమ కలుగునుగాక. దానియేలు 6:10 కూడా మధ్యాహ్నం ప్రార్థన చేశాడు. దానియేలు అలాగే ప్రార్థన చేశాడు. కళలకు దేవతల ఆత్మతో కళల ద్వారా దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడతారా? అలాగే మనం ఎవరైతే వెలుగులో నడిపిస్తామా వాళ్ళతో కూడా దేవుడు మాట్లాడతారా? 4:13 ఉన్నట్టు మరి అనేక సువార్తికులు, ప్రవక్తలు, ఉపదేశకులు, కాపులు, బోధకులు బయలుదేరుతూ ఉంటారు వేసే శరీరంలో అవయవాలుగా. ఆమె అలాంటప్పుడు దేవుడు అటువంటి వాళ్ళందరినీ కూడా అలాగా ఆలోపల అలా నడుస్తున్న బిడ్డలందరినీ కూడా దేవుడు వేవేల పరిమాణాలతో ఒప్పింప చేయడానికి మరి అనేక మందిని బాగు చేయడానికి దేవుడు రాబోతున్నాడు అనమాట. మనము చెప్పడమే మన పని. మనము ఏ విషయంలో కూడా ఆటంకాలు ఉండకుండా ఉండాలంటే వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ 2 Corinthians 4:16 ప్రకారం దినదినము మనము నూతనపరచబడాలి. మన హృదయం, మన తలంపులు, మన ఆలోచనలు అలాగా మనం కొరత లేని ఆత్మతో మన Matthew 32 ఉంటుంది. అందులో ఉన్నట్టు కొరత లేని ఆత్మతో మనం ఆ విధంగా నింపబడుతూ మరి రాత్రి అపోస్తులు ప్రార్థన చేశారు. రాత్రి పూట కూడా మనం ప్రార్థన చేయాలి. రాత్రి పూట పౌలు శీలలు ఎన్ని బంధకాల్లో ఉన్నా మనము ఎలా ప్రార్థన చేయాలి? పౌలు శీలలు ఎలా ప్రార్థన చేశారు? రాత్రి సమయంలో చెరసాల సంఖ్యలు బద్దలైపోతాయి. అపోస్తుల 16:25 ఉంటుంది. అలాగే మనము ప్రార్థన రాత్రి పూట అలా చేయాలి.
మరి ఏదైనా అపాయం వస్తే పేతురు ఎలాగైతే ప్రార్థన చేశాడో మన సేవలో మనం హార్మకులకు నడుస్తున్నప్పుడు ఇలా చిన్ననాటి నుండి మరి ఎలాగైతే మనల్ని దేవుడు పెంచారో ఆ విషయాలు చిన్న పిల్లలకి ఎవరి పిల్లలకి మరి వృద్ధులకేంటి మరి బాధలు ఉన్నప్పుడేంటి మరి ఏ పనైనా ప్రారంభిస్తున్నప్పుడేంటి ఏదైనా సరే ఎలా ప్రార్థన చేయాలో దేవుడు ఇలాగా మాట్లాడుతున్నారు. అపాయంలో మనం ఉన్నాం. పేతురు ఎలా ప్రార్థన చేశాడు మత్తయి 14:30 ఆ వాక్యం పట్టుకొని మనం ప్రార్థన చేయాలి. దుఃఖంలో హన్న ఎలా ప్రార్థన చేసింది, నీళ్లు కుమ్మరించాడు, దేవుని ఆలయానికి వెళ్ళి మొదటి సమయంలో 1వ ఉంటుంది. అలాగా మనం ప్రార్థన చేయాలి. శ్రమలు మనకు కలుగుతాయి. మరి శారీరకంగా, ఆత్మీయంగా, మరి ఆర్థికంగా ఇబ్బందులు మరి దృష్టిలో పెడుతుంటాడు, దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. అలాంటప్పుడు యోగ గ్రంథంలో మరి 42వ వచనము 10వ వచనంలో ఉన్నట్టుగా మనము ఆ విధంగా ప్రార్థన చేస్తే మనం వెలుగు సంబంధులుగా లోకంలో మనం వెలుగు సంబంధులుగా మనం బ్రతకాలి. సముద్రంలో చేపకి ఉప్పట్టుకోకుండా ఎలాగైతే రుచికరంగా ఉంటుందో ఆ విధంగా లోకం అనే పాపము మనకు అంటుకోకుండా అలాగా ఆమెకు దేవుడితో వెలుగు సంబంధిగా దేవుడితో నడిచాడు. అంటే వెలుగుతో నడిచాడు. లోకంలోని అవన్నీ కూడా పెంటగా ఎంచుకుని అలాగా నడవడానికి దేవుడికి సహాయం చేయగాక మనందరికీ. అలాగే మరణ సమయంలో స్టెఫెన్ అలాగే ప్రార్థన చేస్తాడు. ఆ విధంగా అపోస్తలులు 7వ అధ్యాయం 60వ వచనంలో ఉంటుంది. అలాగా మనం స్టెఫెన్ ఆ విధంగా ప్రార్థన చేశాడు. ఏ పని ప్రారంభించినా సరే మన ముందు ప్రార్థన, మనకి ఏ పని రాకపోయినా అది ప్రార్థన చేసి మనం ప్రారంభిస్తే అది మాత్రం ఎంత విశ్వాసంతో మనము నమ్ముతున్నాము కాబట్టి ప్రార్థన చేసిన ఆ విశ్వాసం బలంగా మనం పనిచేస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అన్నమాట. అలా ప్రారంభించినప్పుడు ఆదికాండం 24:12 వచ్చినప్పుడు ఆ మాట పట్టుకొని మనం ప్రార్థన చేసినప్పుడు పని ప్రారంభించినప్పుడు అది పని ముగించినప్పుడు కూడా మొదటి రాజులు 8:54 ఉన్నట్టుగా మనం ఆ విధంగా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎన్నో కార్యాలు చేస్తాడు. అన్ని సమయాల్లో కూడా మరి ముఖ్యంగా యేసయ్య ప్రార్థన చేశాడు. ఆ యేసయ్య ఎలా ప్రార్థన చేశాడని యోహాను సువార్త 6:38 ఉంది. అలాగా మనం ప్రార్థన చేయాలి. మరి దేవుడు అలాగ ప్రార్థన చేసి మనం అలాగ దేవుని బిడ్డలుగా మనం రహస్య రాకడలో మనం ఎత్తబడతామంట. సిద్ధపడే సంఘంగా మనం ఉంటాము. ఆమెకు లోకంలో సంబంధం లేకుండా ఉన్నాడు. లోకంతో సంబంధం లేకుండా ఉన్నాడు. అంటే లోకానుసారంగా జీవించకుండా ఉన్నాడు అనమాట. లోక మర్యాదను అనుసరించకుండా ఉన్నాడు. లోక మర్యాదను అనుసరించకుండా 12:1-2 వచనాల్లో ఉంటుంది అది. కాబట్టి అలా లోక మర్యాదను అనుసరించొద్దని మరి పౌలు గారు చెప్తారు. మరి ఆయన శరీరమును సజీవ యాగంగా దేవునికి సమర్పించుకుంది అని చెప్తున్నాడు పౌలు గారు. ప్రతిష్ఠించబడినప్పుడు మనం అలాగా ప్రవర్తిస్తున్నట్టు మనకే అర్థమవుతుంది. దేవునితో నడిచాడు. ఆత్మకు మన శరీరానికి ఉన్న కల్మషం అంతా కూడా మనము ఎప్పుడైతే మనం ఆ కల్మషము సరి చేసుకుంటూ ఉంటామో ప్రార్థన సహవాసం రొట్టి విచ్చి ఎడతెగక ఉంది. 2:42 ప్రకారం మరి 2:7 ప్రకారం వాగ్దానాలు మనం అట్లా నెరవేర్చబడతాయి. అపస్తులాగా వాడబడతాం 43 కాబట్టి 2 కొరింథీయులు 11:24, 25, 26 వచనంలో మరణము రుచి చూడని మరణము ప్రోత్సహించేవారిగా మనం మరణాన్ని ప్రోత్సహించేవారిగా మనం ఉంటాం. ఆయన వచ్చాడు, ఆయన వెలుగుగా వచ్చాడు. మరి చెరలో ఉన్న వాళ్ళందరినీ మరి మధ్యాకాశంగా తీసుకొని వెళ్ళాడు. మరి ఆయన పునరుత్థానుడయ్యాడు. ఆయన ఏ విధంగా అయితే మరి వెళ్ళాడు ఆ విధంగానే మనల్ని కూడా తీసుకెళ్ళడానికి మరి 2వ రాకడలో బహిరంగ రాకడలో మరి ఎవరైతే విడవబడతారో, ఎవరైతే ఇప్పుడు ఈ మాటలు వినకుండా అవన్నీ లెక్క చేయకుండా పక్కన పెట్టి ఎవరైతే తాళోగులాగా నడవకుండా, దేవునితో నడవకుండా, లోక సంబంధాలుగా ఉండి భూ సంబంధాన్ని వెతుక్కుంటా అటువంటి చింతతోటే ఉంటారు, వాళ్ళు ఉండిపోతారు. మరి ఎప్పుడు వస్తారు? బహిరంగ రాకడలో
ఈ విషయాలన్నీ అప్పుడు గుర్తొస్తూ ఉంటాయి. అప్పుడు వస్తారు తనకు సాక్షి ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు శిక్షావిని పొందుడికి తిని త్రాగుచున్నాడు అని ఉంది. వివేచింపక తిని త్రాగు బలవాదన అలా తీసుకుంటున్నారు. అటువంటి వారికి మరి మరణము అలా ఉండి దేవుని యొక్క సువార్తని ప్రకటిస్తూ ఉంటారు, మరణాన్ని ప్రచురణ చేస్తూ ఉంటారు. 26వ వచనంలో ఉంది, మొదటి 11:26 యేసు శరీరాన్ని తీసుకొని మరణాన్ని ప్రచురణ చేయాలి, సరి చేసుకుంటూ తీసుకోవాలి. ప్రభు శరీరం వివేచపక తిని త్రాగుడు తన శిక్షావిధి కలగడానికి తీసుకుంటున్నాడు అని ఉంది వాక్యం. అందుకని అనారోగ్యాలు అదే మరణము ఏలుబడి చేస్తుంటారు మనిషికి. కాబట్టి సరి చేసుకోవాలి. యేసు శరీరాన్ని తీసుకొని మన వెలుగు సంబంధంగా దేవునితో పాటు ఆ విధంగా నడవాలి. ప్రభు శరీరాన్ని వివేచింపక తిరిగి త్రాగుడు తనకు శిక్షావిధి కలుగుడికే తిరిగి త్రాగుచున్నాడు ఉంది. అయితే మనల్ని మనమే విమర్శించి పొందేడగా తీర్పు పొందకపోదు అంటున్నాడు. కాబట్టి మరి మనకు లోకంలో పాటు తీర్పు తీర్చబడలేదు అన్నమాట. మనం కూడా దేవుడితో నడుస్తున్నాం అనుకో, ఈ విధంగా నడుస్తున్నాం, మనం కూడా మనం విమర్శించుకుంటూ తీసుకుంటుంటాం. కాబట్టి తీర్పు పొందకపోదు అన్నది అక్కడ వాక్యం. కాబట్టి మనకు తీర్పు ఉండదు, మరణం ఉండదు. అదేవిధంగా వెలుగు సంబంధంగా దేవుడితో మనము నడవగలము. ఎత్తబడే గుంపులో వెలుగు మాత్ర సంఘంలో మనం పొందుకోగలము. మధ్యాకాశంలో అనేకమైన బహుమానాలు మనం పొందుకోగలము. కాబట్టి మనం తీర్పు పొందిన లోకంతో పాటు మనకు శిక్షావధి కలుగుతుండటంలో ప్రభు చేత శిక్షించబడుతున్నాము. ఇప్పుడు ఎందుకు ప్రభు చేత శిక్షించబడుతున్నామంటే కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. యోగ గ్రంథంలో మరి కళల ద్వారా మాట్లాడతారు, దేవుడు సరి చేస్తారు. ఉపదేశము దాన్ని అంగీకరించినప్పుడు నేను దాని నుండి విడిపిస్తానని 36 అధ్యాయం యోగ గ్రంథంలో ఉంటుంది. 10వ వచనం ఉంది, వారి మరణం నుండి విడుదల పొందుకుంటారు. వారు అలా ఉపదేశం అంగీకరించడం వారి దినములు క్షేమముగాను వారి సంవత్సరం సుఖముగాను వెళ్ళబుచ్చుతారు ఉంటుంది అక్కడ వాక్యం. కాబట్టి 36:14 కళల ద్వారా దేవుడు మాట్లాడతాను అని ఉంటుంది ఆ 5వ వచనాల వరకు. ఎందుకంటే దేవుడు ఎప్పుడైతే మనం ఆ వెలుగు సంబంధంగా కాకుండా అటు చీకటి కావాలి, అటు లోకం కావాలి, ఇది దేవుడు కావాలి, రెండూ కావాలన్నట్టుగా నామకార్థంగా బ్రతుకుతున్నప్పుడు దేవుడు వారికి శిక్షావిధి కలుగు చేస్తున్నాడంట. 32వ వచనంలో ఉంది, మొదటి 11:32 వచనంలో ఉంది ఆ మాట. కాబట్టి 34, 37 నుంచి 31, 32 వచనాల్లో చదివితే ఆ దేవుడు అటు ఆ పరిస్థితుల నుండి దేవుడు విడిపిస్తాడంట. 53:12 వచనంలో కూడా మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును, కాదంటే కాదు అని అంటారు. ఒట్టు పెట్టేస్తుంట ఆకాశం తోడంట. ఇలాంటి ఒట్టు పెట్టుకోకుండా మాట అంటే మాట మీదే ఉండాలి. వెలుగు సంబంధాలుగా దేవుడితో నడిచిన బిడ్డలు ఆ విధంగా ప్రత్యేకించబడి మాట మీద నిలబడాలి. 15వ కీర్తనలో ఉంటుంది, దేవుడి రాజ్యం వెళ్ళే నిష్ఠంతా అక్కడ ఉంటుంది. కాబట్టి 13వ వచనం 2వ వచనంలో అధికారమును ఎదిరించేవాడు. అధికారం దేవుని యొక్క అధికారం. దేవుని సేవకులు కొన్ని అధికారాలు ఇస్తాడు దేవుడు. అవి ఎదిరించడము, మరి అధికారులు ఎదిరించేవాడు దేవుని నియమమును ఎదిరించును. అధికారులు ఎదిరించేవాడు దేవుడు ఒక చట్టం అనేది గవర్నమెంట్ పెడతాడు. గవర్నమెంట్ రాజుల కోసం అందుకే ప్రార్థన చేయమంటున్నారు. సంపూర్ణమైన భక్తి మాన్యమైన భక్తి కలిగి ఉండి మనుషులందరి కోసం ప్రార్థన చేయమంటున్నారు. సంపూర్ణమైన భక్తి కాకుండా మాన్యమైన భక్తి కాకుండా రాజుల కోసం ప్రార్థన చేయొచ్చా? రాజుల కోసం ప్రార్థన చేయడానికి అర్హత ఉంది. దేవుని అందుకే అనారోగ్యాలు అన్నీ వస్తాయి. కాబట్టి పాపుల ప్రార్థన వినను అంటున్నాడు ఆయన. యోహాను సువార్త 9:31 వచ్చింది. కాబట్టి మనము నీతిమంతుల ప్రార్థన ఒక బలమైనదే ఉంది. ఒక వాక్యం వచ్చాను 2వ పేతురు 3వ అధ్యాయంలో కూడా నీతిమంతుల ప్రార్థన వైపు నేను చెవులు పెట్టి వింటున్నాను అని చెప్తున్నాను. కాబట్టి మనకు సంపూర్ణమైన భక్తి, మాన్యతైన భక్తి అనేది దేవునితో నడిచే విధానం అన్నమాట. దేవునితో నడిచే భక్తి, సంపూర్ణమైన భక్తి. కాబట్టి ఈ అధికారాన్ని ఎదిరించేవాడట. భక్తి
భక్తిహీనత అనేది చాలా ప్రమాదం. ఎదిరించేవాడు దేవుణ్ణే ఎదిరిస్తున్నాడు అని ఉంది రోమపత్రిక 13:2. వారు తమ మీద తామే శిక్ష తెచ్చుకున్నారు. తమ మీదకి తామే శిక్ష తెచ్చుకుంటారు. మేము మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాము అని అనుకుంటారు. కోటీశ్వరులు అయిపోతారు. మన అహంకారంతో ఉంటారు. వాళ్ళకి దేవుడు మాటలే ఎక్కువ. దేవుడి సేవకులు అంటే వాళ్ళు అది చెప్పు కింద ధూళితో సమానం అన్నమాట. అలా తొక్కుకుంటే వెళ్ళిపోతారు. ధూళి అన్నట్టు మాకు దరిద్రం వదిలినట్టుగా ఉంటారు. దేవుడి సేవకులు అంటే అంత నీచంగా ఉంటారు. వాళ్ళతో మాట్లాడు ఇంకా కృతజ్ఞత అది ప్రేమ అనేది వాళ్ళలో ఉండదు. కాబట్టి సంఘం శ్రమల కాలంలో మరి దేవుడు సంఘము ఆ శ్రమల కాలాల్లో వాగ్దానాల ప్రవచనం ఇవన్నీ కూడా ఉండిపోతున్నప్పుడు దానియేలు 77 దినాలు అంటే విడవబడతారు. అందరూ కూడా దానియేలు విషయాలను కూడా ప్రవచించాడు. విడవబడిన సంఘం ఉంటారు. సేవకులతో మరి దేవుడిని ఎదిరించిన వాళ్ళు తిరుగుబాటు చేసే స్వభావం ఉంది. వాళ్ళ స్వబుద్ధి మీద ఆధారపడినప్పుడు సామెతలు 3వ అధ్యాయంలో ఉంటుంది కదా, 5-6-7 స్వబుద్ధి అంత ఆధారపడక పూర్ణ ప్రవర్తన అంతా ఎందు యెహోవా అధికారాన్ని నువ్వు ఒప్పుకో, అప్పుడు నీ మార్గాలు నేను సరళం చేస్తాను. ఎటువంటి బాధలో ఉన్నా నీకు సరళం చేస్తాడు దేవుడు. కాబట్టి మొదటి దశలో ఉంటే పత్రిక 4వ అధ్యాయంలో ఉంటుంది మరి దేవుని యొక్క రాకడ ఎలా వస్తుంది, ఎవరు ఆ మధ్యాకాశంలో వచ్చి దేవుడు ఎలాగైతే ఆ బూర ఊదుతాడు విషయాలు ఉంటాయి. కాబట్టి పెరియ సంఘము చక్కగా సిద్ధపడి ఉన్న సంఘముగా తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. అంటే దేవుని యొక్క వెలుగు నీటి సూర్యుడి చుట్టూ మనము తిరుగుతూ ఉండాలి. లోకం వైపు తిరుగుతూ ఉంటే ఇది బట్టి అర్థం కాదు. అలాగా మనం నడిచాడు. మనం ఎత్తబడే యుగంలో ఉండాలంటే మనం 365 సంవత్సరాలు కూడా మరి మానవుడికి ఎలాగైతే నడిచాడు మనకి దేవుడు ఎంత టైం ఇస్తాడు. అంత వరకు కూడా అలాగా నడవాలి దేవుడితో. అలా నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని దీవించడానికి ఆశీర్వదించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మరి 1000 ఏళ్ల పరిపాలనలో మరి బహిరంగ రాకడలో దేవుడు రహస్య రాకడలో పెళ్లి మాసంగా వెళ్ళిపోయినప్పుడు మరి బహిరంగ రాకడలో దేవుడు మరి 1000 ఏళ్ల పరిపాలనలో మనల్ని ఆయనతో పాటు నాయకత్వం ఇస్తాడు. శారీరకంగా మరి దేవుని రాజ్యం ఉన్నది, మరి ఆత్మీయ దేవుని రాజ్యం ఉంది. శారీరకమైనది ఏంటంటే భూమి మీదకి దిగి వస్తుంది పరలోక రాజ్యం. ఆత్మీయమైందంటే ఇప్పుడు ఆత్మీయమైన దేవుని యొక్క రాజ్యం అంటే దేవుని యొక్క సంఘమై దేవుని యొక్క రాజ్యం, దేవుని సన్నిధి ఎక్కడ ఉందో ఆ సన్నిధి ఉండి ఉన్న ఆ దేవుని యొక్క సంఘము అది దేవుని రాజ్యం కింద దేవుడు ఏర్పాటు చేశాడు. మార్కు సువార్త 9:1 మరియు ఇక్కడ నిలిచిన వారిలో కొందరు దేవుని రాజ్యం బలముతో వచ్చిన చూచి వరకు మరణం రుచి చూడరు అని నిశ్చయంగా మీతో చెప్తున్నాను అంటున్నాడు. మరణాన్ని వాళ్ళు రుచి చూడరు. మరణాన్ని రుచి చూడరు అంటే ఎత్తబడే గుంపులో ఉంటారు. మామూలు ఏ విధంగా వెళ్ళాడు మరణం రుచి చూడకుండా ఆ విధంగా వెళ్తారు. 13:30 ఉందన్నమాట. మరి లూకా 2:26 లూకా 22:30 మరి 27 ఉంది. 13:26 ఇటువంటి మాటలు ఉన్నాయి. యోహాను 21:23 ఇటువంటి మాటలు ఉన్నాయి. ఆ రాజ్యం ఏంటంటే పెంతెకొస్తు పండుగ దినాన మరి భూలోకానికి సంఘము స్థాపించబడింది. నా అగ్ని జ్వాల అంటే ఆత్మతో పెంతెకొస్తు దినాన అందరూ భాషలతో మాట్లాడుతుంటే వాక్శక్తి అనుగ్రహించిన కొద్ది అన్ని భాషలతో మాట్లాడాలి. వాడికి వివేచన ఆత్మ ఉంటుంది, కృపావరాలు ఉంటాయి, ఆత్మీయ ఫలం ఉంటుంది, దెయ్యాల మీద అధికారం ఉంటుంది, చెడుగుల మీద చెడుగుల మీద అధికారం ఉంటుంది. ఆ మేడ మీద అనుభవమే పెంతెకొస్తు దినాన్న జరిగింది. పెంతెకొస్తు పండుగ రోజు జరిగింది. అదే అపోస్తల బోధ అలాగే స్టార్ట్ అయ్యింది. కాబట్టి సంఘము దేవుడితో నడుస్తూ ఉన్నట్టు చూపించారు. యేసయ్య చక్కగా రాజుగా వెళ్తున్నాడు, రాణిగా నేను వెళ్తున్నాను ఆయనతో. రెడ్ డ్రెస్ వేసుకొని రెడ్ పెళ్లి కుమార్తె డ్రెస్ అలంకరణతో పెళ్లి కుమార్తెలాగా దేవుడు చూపించారు. ఆత్మీయ బిడ్డలు
కాబట్టి సంఘం లూకా 10:20 ఎలా ఉంటుంది? దేవుని రాజ్యం మన మంచిగా దిగుతారు. లూకా 11:20 కూడా మరి దేవుని రాజ్యం మన మధ్య ఉంది. జీవ గ్రంథంలో మరి పేర్లు రాస్తున్నాను, దెయ్యాలు వెలగొడుతున్నాడు. దేవుని సన్నిధి, దేవుని రాజ్యం మన దగ్గరికి దేవుని సాతాను నుండి విడుదల వస్తుంది. ప్రతి ఒక్క మనిషికి సాతాను నుండి ఆ విధంగా దేవుని పేరుతో దేవులు వెళ్ళగొట్టిన అక్కడ పరలోక రాజ్యం అక్కడ వచ్చిందని మనం ఆ మాటలు ఎన్నిసార్లు చదువుకున్నాం. కాబట్టి పెంతెకొస్తు పండుగ దినాన మరి అపోస్తల కార్యము 2వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. పెంతెకొస్తు పండుగ దినాన ఆ సంఘం అనేది స్థాపించబడింది. ఆలోపు ఆ విధంగా మరి దేవుడి శక్తితో మరి నడిచాడు దేవుడు. మరి దేవుడు సంఘం భూమి మీద స్థాపించబడినప్పుడు దేవుని రాజ్యము భూమి మీదకి వచ్చింది. అది ఆత్మీయ దేవుని రాజ్యం. అలాగా దేవుని రాజ్యము మన మధ్యలో ఉంది అన్నది వాక్యం. కాబట్టి అలా మన మధ్య ఉన్నప్పుడు మనం వెలుగు సంబంధంగా మనం నడుస్తాం. కానీ మనం లోకం పట్టించుకోవాలి. కానీ మనం ప్రత్యేకంగా ఉండి మూర్ఖులైన కారణాలు వేరే ఉండి పరిశుద్ధంగా మనం జీవించినప్పుడు ఎంతబడే సంఘంలో మనం ఉండగలం. బ్రహ్మ 14:15 ఏముంటుంది? పరలోక రాజ్యము ఆహారము పానము కాదు కానీ పరిశుద్ధాత్మ యందు ఆనందమై ఉన్నదే ఉంటుంది అక్కడ. కాబట్టి మరి నీతి మరి 1000 ఏళ్ల పరిపాలనలో శారీరకంగా దేవుని రాజ్యం భూమి మీదకి వస్తుంది. ప్రకటనలో ఉంటుంది. అది మన ప్రకటన 20వ అధ్యాయంలోని ప్రకటన ఆ 1000 సంవత్సరాలు గడిచే వరకు ఇక జనములను మోసపరచకుంటున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసిన అటు పిమ్మటవాడు కొంచెం కాలం విడిచిపెట్టవలను. సాధారణ ఆ 1000 ఏళ్ల పరిపాలనలో దాన్ని అందులో పెట్టి మూసేస్తారు. దాన్ని ఆ సాతాను ఆది సర్పము అనగా అపవాది సాతాను అన్న గడసర్పను పట్టుకొని 1000 సంవత్సరంలో వారిని బంధించి అగాధంలో పడవేయబడింది. దీని మీద నాకు దేవుడు అధికారం ఇచ్చారు. 99లో మరి సంవత్సరం కాదు మా పాస్టర్ ఆయన సేవకు రాకముందు 2 నెలలు నేను ప్రార్థనలో ఉన్నప్పుడు దాని మీద దేవుడు అధికారం ఇచ్చారని అటువంటి వారిని నాకు 4 అప్పచెప్పాడు. ఒక ఆయన క్యాన్సర్ పేషెంట్. ఆ విషయంలో వాళ్ళకి వాక్యం చెప్పి వాళ్ళకి వాటి నుండి విడుదల వచ్చేలాగా ఘటసర్పం పట్టిన వాళ్ళు, సాతాను పట్టిన వాళ్ళు దేవుడు అప్పచెప్పారు ఆ సేవకుల ద్వారా. అందుకని నాకు ఇలాంటి విషయాలంటే ఇష్టము. దేవుడు ఇవన్నీ నేర్పించమని నా జీవితం అంకితం చేశాను. దేవ భక్తి చేయాలి. అంటే నామకాప్తమైన జీవితం కాదు. జీవితం అలా నామకాప్తం ఉండి నేను చీకటి సంబంధం ఉంది, చీకటి మనిషిని చేసుకొని నాలాగా అలా ఎవరు కూడా బలైపోకూడదని నా జీవితాన్ని అంకితం ఇవ్వడం, ఆయన ప్రతిష్ఠించడం అన్నీ కూడా అక్కడే జరిగాయి. అలాగా నేను సేవకు రావడం, వైజాగ్ నుండి విజయనగరం దేవుడు తీసుకొచ్చాను. కాబట్టి ఆ 1000 ఏళ్ల పరిపాలన దావీదు సింహాసనం మీద కూర్చుండి యెరూషలేము రాజధానిగా చేసుకొని రాజధానిగా చేసుకుని ప్రపంచాలందరినీ కూడా ఒకే రాజ్యం చేసుకొని నూతన యెరూషలేము మరి పట్టణం అక్కడికి దేవుడు దిగి వస్తాడు. ఇది 22:10 ఉంటుంది. నూతన యెరూషలేము పట్టణము దిగి వస్తుంది అన్నమాట. ఈ 1000 ఏళ్ల పరిపాలన జరుగుతున్నప్పుడు, దీన్ని బంధించినప్పుడు, ఈ సాతాను బంధించినప్పుడు, అంత్యక్రీస్తు మరి ఓడిపోయినప్పుడు ప్రకటన 3:11లోని, ప్రకటన 22:20లోని ఉంటాయి కొన్ని మాటలు. యుద్ధంలో అంత్యక్రీస్తు ఎవరైతే మరి జై పొందుకుంటారో వారి విషయాలు అక్కడ రాస్తున్నారు. ప్రకటన 2:25 మరి మొదటి కొరింథీ 4:5 ప్రతి వారికి తగిన మెప్పు దేవుని వల్ల కలుగుతుంది అని చెప్పి. ఇప్పుడు ఏ విషయాల్లో అయితే మనము బాధపడుతూ ఉంటామో
మనకి మెప్పు కలగాలని మనం పట్టించుకోకూడదు. మెప్పు కలిగిందా, కష్టం కలిగిందా, మనల్ని ఎవరైనా మెచ్చుకున్నారా, మనకి ఎవరైనా కోపం వేశారా, శాల్వా కప్పారా, లేకపోతే మనల్ని నిర్లక్ష్యంగా పెట్టారా, ఇలాంటివి ఏమీ పట్టించుకోకుండా తండ్రి చిత్తం ఏంటి, మనం ఎక్కడ గురి ఎందుకు అలా పరిగెడుతూనే ఉండాలి, ఏమీ పట్టించుకోకుండా. కానీ దేవుడు 1 కొరింథీ 4:5 ప్రతి వారికి తగిన మెప్పు దేవుని వల్ల కలుగుతుందట. దేవుని వల్ల మనకు కలగాలి, మెప్పైనా సాక్ష్యమైనా. ఎందుకంటే ఆయన కదా దేవుడు, యుగగాలు ఆయనతో ఉంటాం కదా, అందుకని. కాబట్టి ప్రకటన 2:25 చూడండి, ప్రకటన 2:25 ప్రకటన 2:25 నేను వచ్చే వరకు మీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుడి అంటున్నాడు. అంటే ఆ వెలుగు సంబంధులుగా ఉన్న దేవుని యొక్క అభిషేకాన్ని, దేవుని యొక్క వరాలని గట్టిగా పట్టుకోవాలి. దేవుని చెయ్యిని గట్టిగా పట్టుకోవాలన్నమాట. మనం చీకటి సంబంధాలుగా ఉండకూడదు, ఏ విషయంలో కూడా తిరుగుకోకూడదు. ఎటువంటి శ్రమ వచ్చినా, ఖడ్గమైన హింసల ఉపద్రవమైన దేవుని ప్రేమనే ఆ దేవుని పట్టుకోకుండా వదిలేయకూడదు. వెలుగుని మన వెలుగు సంబంధాలుగానే మనం కూడా దేవునితో నడవాలన్నమాట, ఆయన చేయబడుతుంది. కాబట్టి సాతాను గడసత్వం వారిని బంధించి అగాధంలో పడవేశారంటే అప్పుడు పాపం ఉండదు. కాబట్టి ఆ 1000 సంవత్సరాల గడిచి వరకు మరి 7వ వచనం వరకు చదివితే, ప్రకటన 20:7 వరకు చదువుతాం. 1 నుంచి ఆ 1000 ఏళ్ల పరిపాలన విషయంలో ప్రకటన 20:1-7 చదివితే, మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకుని అగాధం యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకం నుండి దిగొచ్చిన చూసి తిని యోహానుకి దర్శనం కలుగుతుంది. ఇది నెరవేర్పు జరగడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి మనము సిద్ధంగా ఉన్నటువంటి ఇది రెండవ రాకడ 7 ఏళ్ల సందినాల తర్వాత జరుగుతుంది. ముందు మనం ఎత్తబడే భూమిలో లేకపోతే మరి ఆ పెళ్లి కుమార్తె సంఘము ఈ బహిరంగ రహస్య రాకడలో మనం ఎత్తబడినప్పుడు పెళ్లి కుమార్తె సంఘంలో మనం ఉండాలి. యెరూషలేము దిగి రావాలన్నమాట. యెరూషలేము పట్టణము దిగి వస్తుంది. అలాగ మనము దూతలతో, దేవుడితో మనం దిగి వస్తాం. ఆ యెరూషలేము పట్టణంతో దిగి వస్తాం. అలాగ మనం ఉండాలి. ఆ మహాశ్రమలు కాలం అయిన తర్వాత ఈ మహాశ్రమలకి ఈ 1000 ఈ పునరుద్ధరణ అంటే బహిరంగ రావడానికి మధ్యలో జరుగుతుంది 1000 ఏళ్ల పరిపాలన. కాబట్టి అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతాను గడసర్పమును పట్టుకొని 1000 సంవత్సరంలో వారిని బంధించి అగాధంలో పడవేసి ఆ 1000 సంవత్సరంలో గడిచే వరకు ఇక జనంలో మోసపరచకుండానట్లు అగాధంలో మూసి దాన్ని ముద్ర వేసి అటుపెమ్మట వాడు కొంచెం కాలం విడిచిపెట్టబడలేదు. అంతటి సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసనులై ఇంటి వారికి విమర్శ చేయటకు అధికారం ఇవ్వబడను. మరియు క్రూరముఖములకైనను దాని ప్రతిమలకైనను నమస్కారం చేయక తమ నొసలయందు గాని చేతులందు గాని తన ముద్ర వేయించుకునే వారికి యేసు విషయంగా తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము, దేవుని వాక్యం నిమిత్తము శిరశ్ఛేదనము చేయబడిన వారి ఆత్మను చూచి తిని వారు బ్రతికిన వారు 1000 సంవత్సరాల క్రీస్తుతో కూడా రాజ్యం చేసింది. ఈ శ్రమల దినాల్లోనే సాతాను వాళ్ళు బంధించిన వాళ్ళు, మరి పెళ్లి కుమార్తె సంఘముగా వచ్చిన వారు కలిసి ఇందులో ఈ 1000 ఏళ్ల పరిపాలనలో రాజ్యం చేస్తారన్నమాట. ఆ 1000 ఏళ్ల సంవత్సరంలో గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు. అయితే ఇదే మొదటి పునరుత్థానము. ఈ మొదటి పునరుత్థానము అంటే 1000 ఏళ్ల సంవత్సరంలో ఆ 1000 ఏళ్ల సంవత్సరంలో గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇది మొదటి పునరుత్థానము. దీనికి కీడు చేసిన వాళ్ళు జీవ పునరుత్థానానికి, మేలు చేసిన వాళ్ళు మేలు చేసిన వాళ్ళు జీవ పునరుత్థానానికి, కీడు చేసిన వాళ్ళకి మరణ పునరుత్థానానికి వెళ్ళిపోతారని ఉంటుంది. దాన్ని రెండో పునరుత్థానం అంటారు. మరణ పునరుత్థానం. జీవ పునరుత్థానం అంటే ఇది మొదటి పునరుత్థానము అని ఉంది. ప్రకటన 25 యోహాను సువార్తలో ఉంటుంది అన్నమాట. 5 అధ్యాయం 29 వచనంలో 2 పునరుత్థానాలు అన్నమాట.
కాబట్టి మత్తయి 22:29-32 చూస్తే వారికి తీర్పు పునరుత్థానము బయటికి వచ్చదరు అన్నది. కాబట్టి ఆ తీర్పు పునరుత్థానము మనకు ఉండదు. విమర్శించుకుంటూ దేవుని మనము లోకానికి మనం వేరే అంటే లోకంతోనే కలిసి ఉంటాము, కానీ వాళ్ళతో ప్రేమ ఉంటాం, కానీ వాళ్ళతో ఉంటూ కూడా దేవుడితో మానవుల వలె వెలుగు సంబంధాలుగా మనం ఆ విధంగా నడవాలి. ఈ మొదటి పునరుత్థానంలో పాల్గొని వారు ధన్యులు, పరిశుద్ధులే ఇందురు ఇంటి వారి మీద రెండవ మరణము అధికారం లేదు. రెండవ మరణం అంటే నరక మరణం. వీరి దేవునికి క్రీస్తులకు యాజకులే, క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాలు రాజ్యం చేయగలరు. ఎవరైతే ఇక్కడ నాయకత్వము కానీ దేవుడి మాట వినట్లేదు, నా మాట వినట్లేదు, ఎవరైతే అలా బాధపడుతూ ఉంటారో వాళ్ళు ఆ 1000 ఏళ్ల పరిపాలనలో రాజ్యం చేస్తారన్నమాట. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ 1000 ఏళ్ల పరిపాలన అలాగా వీరేవారిగా ఉంటారు ఆ పరిపాలన. కానీ రాజ్యం చేసే వాళ్ళు ఎవరైతే వీరు దేవునికి క్రీస్తునికి యాజకులే, క్రీస్తుతో కూడా 1000 సంవత్సరంలో రాజ్యం చేయగలరు. కాబట్టి మనము ఇక్కడ భూ సంబంధమైన ఏం జరుగుతుందో అవేమి కూడా మనం పట్టించకుండా తండ్రి చిత్తం ఏంటి, దేవుడు ఏం చెప్తున్నారు ఆ విషయాల్లోనే ఉంటూ మనం వెలు సంబంధులుగా మనం కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ప్రకటన 3:11 ప్రకారం 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత సాతాను తాను చర్మం నుండి విడిపించబడతారు. భూమి 4 దిశల యొక్క జలములను లెక్కకు సముద్రము ఉన్నాయి. గోగు మామూలు వారిని మోసపరిచి వారిని యుద్ధంలో పోగు చేయగా వాడు బయలుదేరతాడు. మళ్ళీ అక్కడ ఆ హర్మగద్దని యుద్ధం అయిన తర్వాత మరి గోగు మామూలు యుద్ధం అవుతాడు. వారి భూమి అంతగా వ్యాపించి పరిశుద్ధుల శిబిరములు, ప్రియమైన పట్టణమేగా పరలోకం నుండి దేవుని ఎదురుని అగ్ని దిగివచ్చి వారిని దాహించి వారిని మోసపరిచిన అపవాది అగ్ని గుండంలో పడవేయబడిన క్రూరమమున అబద్ధ ప్రవక్త మరి యుగములు కూడా రాత్రి మౌలు బాధించబడతారు. ఈ చీకటి సంబంధాలు అందరూ కూడా మరి వీళ్ళు బాధించబడతారు కదా. దేవుని పిల్లలు అందరినీ కూడా పాడు చేశారు. కాబట్టి భూలోకంలో ఉన్న వాళ్ళని అందరినీ కూడా చీకటి సంబంధం నుండి వెలుగు సంబంధాల మీద మరి దృష్టి లేకుండా వారి మాట వినకుండా తిరుగుబాటు స్వభావంతో ఉండి లోకానుసారంగా నడుస్తున్నందుకు వీరికి శిక్ష, నడిపించినందుకు వీరికి శిక్ష. వీళ్ళ తర్వాత వాళ్ళు కూడా రెండవ పునరుత్థానము అంటే మరణంకు తగిన వారనే వారికి నరకం ఉంటుంది, రెండవ మరణం. కాబట్టి మొదటి పునరుత్థానంలో పాల్గొన్న వారు ధన్యులు అని చెప్తున్నారు, పరిశుద్ధులు ఉంటారు అందులో. కాబట్టి మరియు ధవళమైన సింహాసం దాని ఆశ్రయంలో ఒకరిని చూచింది. ఆ ధవళ సింహాసం దగ్గర వీళ్ళకి తీర్పు జరిగి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా తీర్పు చేస్తారు. భూమి ఆకాశం ఆయన సముఖం నుండి పారిపోయిన వాటికి తెలుగు చోటు లేదు. ఈ పాత భూమి, పాత ఆకాశం ఉన్నది అంతా కూడా పారిపోతుంది. మరి గొప్పవారేమి కొద్దివారే మృతులైన అందరూ కూడా ఆ సింహాసనం నిలబడి చూసేది. అప్పుడు గ్రంథంలో విప్పబడిన మరియు జీవ గ్రంథం వేరే గ్రంథం విప్పబడదు. ఆలోపు వల్లే మనము బ్రతకకపోతే, దేవునితో వెలుగు సంబంధాలుగా బ్రతకకపోతే, చెప్పేవారిగా ఉండి చేసేవారిగా ఉండకపోతే, దేవుడు ఈ లోకానికి వచ్చి ఆయన చేసి చూపించినప్పుడు ఆయన కోరి మనం నడవకపోతే వేరే గ్రంథంలో అంటే మన గ్రంథాల్లో ఉంటాయి. జీవ గ్రంథంలో అయితే పేరు, కాబట్టి జీవ గ్రంథంలో మన పేరు ఉండాలంటే వాక్యం ఎలా చెప్తుందో అలాగే మనం నడవాలి. ఏ విషయాలు కూడా బాధపడడం కానీ, ఏ విషయంలో ఏ నిందలైనా భరించేవారిగా, తీర మనసు కలిగి అన్ని క్షమించేటట్టుగా మనము జాగ్రత్తగా దేవుని బిడ్డలుగా అలాగా మన దృష్టిని ముట్టకుండా భద్రం చేసుకుంటూ మన ఆత్మని శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. కాబట్టి తమ క్రియలు చెప్పిన మృతులు తీర్పు పొందారంట. కాబట్టి సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించిన, మరణం పాపంలో వాటి వశంలో ఉన్న మృతులను అప్పగించిన వాళ్ళ ప్రతి వాడు తమ క్రియలు చెప్పిన ఆ తీర్పు పొందారు. కాబట్టి హానోకైతే అలా తీర్పు పొందుకోలేదు, వెలుగు సంబంధాలు అయితే అలా తీర్పు పొందుకోరు. ఎవరైతే చీకటి సంబంధాలు ఉంటారో ఇలా తీర్పు ఉంటుంది. మరణము మృతుల లోకంలో అగ్నిగుండంలో పడవేయబడరు. వాళ్ళు ఎందులో పడేశారో వీళ్ళు కూడా అందులో కూడా పడేస్తారు. చీకటి సంబంధాలుగా ఉండకుండా మనం వెలుగు సంబంధులుగా నడవాలని దేవుడు ఈరోజు మాట్లాడుతాడు. ఎవరి పేరేనో జీవ గ్రంథంలో రాయబడినట్లు కనబడని ఎడలా వాడు అగ్ని గంధకంలో
పడవేయబడను. జీవ గ్రంథంలో ఎవరి పేరు రాయబడుతుంది, సహకారుల పేరు రాయబడుతుంది. గలతీ ఫిలిప్పీల 4:3 దేవుని పిల్లలకి సహకారం చేశారు. పౌరులకి 2 స్త్రీలు సహకారం చేస్తే వాళ్ళ పేరు జీవ గ్రంథంలో ఉన్నాయని. అలాగే లూకా సువార్తలోని కూడా దేవుని పేరుతో దేవుని వెళ్ళగొడుతున్నప్పుడు కూడా మీరు సంతోషించకుండా మీరు దాని విషయంలో దెయ్యాలు మీరు సంతోషించదు. కానీ పరలోకంలో మీ పేర్లు ఉన్నాయి, జీవ గ్రంథంలో పేర్లు ఉన్నాయి, మీరు సంతోషించండి అని అంటున్నారు. దేవుని రాజ్యం మీ మధ్యకి వచ్చింది. అంటే శారీరకమైన రాజ్యము ఉంది, అది 1000 ఏళ్ల పరిపాలన దేవుని రాజ్యం భూలోకానికి వస్తుంది. 1000 ఏళ్ల పరిపాలన అయిపోయింది. కొత్త ఆకాశం కొత్త భూమి వస్తుంది. యుగాలు దేవునితో ఉంటామని ప్రకటన 21 3:1 నుండి మీరు 3వ వచనంలో చూస్తే, కింద వచనంలో చూస్తే వివరంగా అంతా కూడా ఉంటుంది. యుగాలు కూడా దేవునితో ఉంటామని. కాబట్టి వెలుగు సంబంధాలుగా ఉంటే ఎలా ఉంటాము, చీకటి సంబంధాలుగా ఉంటే ఎలా ఉంటాము అని ఉంటుంది. వెలుగు సంబంధాలుగా ఉంటే గలతీ 6:8-10 వచనాల్లో గలతీల 6వ అధ్యాయము, గలతీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8-10 వచనాల్లో ఏలైనా తన శరీరేచ్ఛలు బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమైన పంట కోయిన, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవన పంట కోస్తాడు. అంతా ఆత్మానుసారంగా ప్రవర్తిస్తున్నామా, శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నామా అన్నీ కూడా విమర్శించుకుంటూ దేవుని క్షమాపణ అడిగినప్పుడు అన్నీ కూడా దేవుడు కొట్టివేసేస్తాడు. ఇది కృపకాలం. దేవుడు క్షమించే దినాల్లో ఉన్నాం. మనం సిద్ధపడాలి. మనం మేలు చేయలేదు విసుగొందము. మనం అలాగే మేలు చేసేది మేలు. తగిన కాలం ముందు మనం పంట కోసం. అదే పరలోక రాజ్యం. భూ సంబంధమైనవి వెతకుండా పరలోక సంబంధమైనవి అట్టి విధంగా మనం వెతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు బిడ్డ ఇశ్రాయేలు దేవుని రాజ్యము, మరి ఇశ్రాయేలుకి కూడా దేవుడు రాజ్యము ఇస్తాడు. దేవుడు అందుకు వినకపోయినా అప్పుడు గుంపులుగా దేవుడు రక్షిస్తాడు వాళ్ళని. 2 తిమోతి 2:13 ఆయనతో కూడా సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుగము. అంటే ఆ రాజ్య పరిపాలన 1000 ఏళ్ల రాజ్య పరిపాలన చేస్తాం. మనం సహించుకుంటే, ప్రతి విషయాల్లో ఓర్చుకుంటే, పెళ్లికి కొంత సంఘంగా 1 అధ్యాయం 15వ అధ్యాయం 51వ వచనంలో ఉంటుంది. పెళ్లికి కొంత సంఘంగా మనం వెళ్తాము. మరి న్యాయ సింహాసనం దగ్గర 2 5:10 ఉంటుంది. న్యాయ సింహాసనం దగ్గర మనం జరిగించిన మంచిమైనా సరే చెడ్డమైనా సరే న్యాయ సింహాసనం ముందు మనం ప్రత్యక్షమవ్వాలి. రహస్య రాకడలో అక్కడ బహుమానాలు అందుకుంటాము. మరి ఆ బహిరంగ రాకడలో మరి దేవుడు వస్తున్నాడు కాబట్టి ప్రకటన 1:7 ఉంటుంది. బహిరంగ రాకడ ప్రతి నేత్రము చూస్తుంది. వాళ్ళు దేవుడు పొడిచిన వారు కూడా చూస్తారన్నారు. కాబట్టి ఆ బహిరంగ రాకడలో తర్వాత ప్రకటన 26లో ఉంది. ఈ 1000 ఏళ్ల పరిపాలనలో ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటారో, వెలుగు సంబంధులుగా ఉంటారో, ఆనోగ్గానే దేవునితో నడుస్తారో వాళ్ళందరూ కూడా మనం 1000 ఏళ్ల పరిపాలనలో ఉంటాము. అలాగే ఏలుబడి చేస్తాము. మరి ప్రకటన 21:3-27 వచనాలు చూస్తే మరి ఆ ప్రభుత్వము పరిశుద్ధులకి మరి ఏ విధంగా ఉంటుందో దేవుడు అక్కడ కొన్ని కేటగిరీస్ ఇస్తారు. ఆ రహస్య రాకడలోనే న్యాయ సింహాసనం దగ్గరే అవన్నీ కూడా అపాయింట్ చేస్తాడు. దేవుడే ఏర్పాటు చేస్తాడు. మనుషులు అపాయింట్ చేసినవి ఈ భూలోకంలోనే ఉంటాయి. అవి దేనికి పనికిరావు. కానీ మరి ఇహలోకంలో పరలోకంలో దేవుడు ఆ మధ్యాకాశంలో మరి ఆ లోకంలోనే మనం కొనుకోబడినప్పుడు దేవుడు అక్కడ కొన్ని అధికారాలు ఇస్తాడు. అధికారం ఇచ్చినప్పుడు దేవుడు నడిపించే దేవుడు మనతో ఉన్నాడు. 1000 సంవత్సరాల కాలంలో మరి దేవుడు ఆ విధంగా నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన రాజు మరి ఆయన రాజుగా ఉంది. రాజు బిడ్డలుగా మనం ఇలా ఉండాలని దేవుడి పిల్లలకు మరి దుఃఖమైనా సరే, నిందలైనా, మరి ఇంటి విషయంలోనైనా, భోజన విషయం, ఏ విషయంలో కూడా మరి న్యాయపీఠం దగ్గర దేవుడు ఏ విషయంలో మనం బాధపడినా సరే మరి అవన్నీ కూడా తగ్గించుకొని ఉన్నప్పుడు దేవుడు అధికారం అనేది మనకి దేవుడు ఇస్తాడు. భక్తిహీనుల సంపాదన నీతిమంతులు అనుభవిస్తారని కదా. ఆ విధంగా మనకి అధికారము, సంపాదన, ఆస్తి ఏదైనా సరే మరి దేవుని రాజ్యంలో ఉంటుంది. దేవుని పిల్లలుగా మనకి దేవుడు
అలా న్యాయం చేస్తాడు. కాబట్టి అలా న్యాయం చేసే దేవుడితో మనం నడవాలని మరి దేవుడు ఆశపడుతున్నారు. మరి దేవుడు ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన వాక ప్రార్థన చేసుకుందాము. మహిమగల దేవ, అభిషేకుడా, పరిశుద్ధాత్మ దేవుడా, నీకు వందనాలు. నిజమైన వెలుగుండేను ఇది లోకంలో వస్తుంది కానీ ప్రతి మనుషులు కూడా వెలిగిస్తుంది నాయన. తండ్రి నాయన, ఆ వెలుగు సంబంధులుగా నాయన ఉండకుండా తండ్రి అనేకమంది నశించిపోతున్నారు. ఆయన లోకంలో ఉండేను, లోకం ఆయన మూలంగా కలిగిన కానీ లోకం ఆయన తెలుసుకొనలేదు అని ఆయన బాధపడుతూ ఈరోజు ఆయన మాట్లాడేవయ్యా నీకు వందనాలు. మహిమగల దేవానికి స్తోత్రాలు, అభిషేకానికి వందనాలు. మరి నాయన వాక్యం నూరంతగా ఫలింపదచ్చేది అయ్యా. మా గురి ఏంటో, మనం ఎక్కడ ఉండాలో, యుగాలు దేవుడితో ఎలా కలిసి ఉండాలో అనే విషయాలు కూడా మీరు మాట్లాడారు ప్రభా. అయ్యా పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు. ప్రతి ఒక్క బిడ్డని అట్టి విధంగా అయ్యా మీరు ఆశీర్వదించండి. మానవులుగా మేము మీతో నడవడానికి కృప చూపిస్తున్నాం అయ్యా నీకు వందనాలు. అభిషేకుడా నీకు వందనాలు. ఇంకా అనేకమైన సాక్ష్యాలతో అనేకమైన మర్మములు మాకు తెలియపరచండి. పరిశుద్ధాత్ముడా అయ్యా మనోనేత్రాలు తెరవండి, జ్ఞానేత్రాలు తెరవండి ప్రభా. కాలంలో బట్టి చూస్తే మీరు బోధకులు కావాల్సింది మూలపాట మీకు మరలా పంపించవలసి వచ్చింది. మీరు పాట తాగవలసిన వారే కానీ బలమైన ఆహారం పగదబడుతున్నారు ప్రభా. అటువంటి పరిస్థితులను ప్రతి ఒక్కరిని విడిపించండి. బలమైన ఆహారం అనే వాక్యము మేము భుజించడానికి మీతో బలంగా మేము ఉండి నా యుగాలు మీతో ఉండడానికి అయా మీ రాకడికి మేము సిద్ధపడడానికి రహస్య రాకడ వెలుగుమంత సంఘంగా మేము సిద్ధపడడానికి సహాయం చేస్తున్నందుకు, నడిపిస్తున్నందుకు, మహిమ పొందుకుంటున్నందుకు అయా మమ్మల్ని నడిపించడానికి మీరు వచ్చినందుకు మీకే కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక నిత్య సహవాసము సదాకాలము తోడైండి నడిపించుగాక. ఆమేన్. దేవుని మహిమ కలుగుగాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.